ఆశిస్తున్నాం. సో గైస్, లైవ్ అనేది ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ చేద్దాం. అండ్ హ్యాపీ టు సీ యూ ఆల్ గైస్. వెయిటింగ్ ఫర్ ద లైవ్ అండ్ మీ ఒపీనియన్ షేర్ చేయడానికి వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మీ పార్టిసిపేషన్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో లైవ్లా ఆఫ్లైన్లా, ఈ వీడియో ఆఫ్లైన్ పోయినాక కూడా చాలా హ్యాపీ. మీ అందరూ ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్, ఫస్ట్ టైం మనం ఓటింగ్ వరకే కాదు ఈసారి, మనం కూడా ఒక మాట్లాడవచ్చు ఒక ప్లాట్ఫామ్. అదే నేను క్రియేట్ చేసిన మీ అందరి కోసం. సో డెఫినెట్లీ గైస్ వచ్చి మాట్లాడండి. ఇక్కడ ఒకటే గైస్, కొంచెం లాంగ్వేజ్ చూసుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి మీరు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే మనం మనుషులం, అందరం మంచోళ్ళమే. సిచ్యువేషన్స్ బట్టి మారుతాం. అగ్రెసివ్నెస్ ఎవ్రీథింగ్ నడుస్తూనే ఉంటుంది మన దాంట్లో. ఇంకా ఇమోషన్స్, లవ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ గైస్. లెట్ అస్ స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ బిగ్ బాస్ మీ ఒపీనియన్స్ ఏంది, మీరు ఎవరికి ఓటేషన్, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ గైస్, మీ కోరికన్నా కొలాబరేషన్ ఆర్ స్పాన్సర్షిప్ మన యూట్యూబ్ ఛానల్కి ఆర్ మీ ప్రొడక్ట్స్ ఆర్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఎనీథింగ్ ప్రమోట్ చేసుకోవాలంటే డ్రెస్సింగ్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ నన్ను రీచ్ అవుట్ కాండి. సో మన లైవ్లో అండ్ వీడియోస్లో డెఫినెట్లీ ప్రమోట్ చేద్దాం. మీరు నన్ను రీచ్ కావాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేసినాం. సో అక్కడ నుంచి డైరెక్ట్ నన్ను రీచ్ అయ్యి మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ అవుతుంది. బీ రెడీ గైస్. సో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ పైన డెఫినెట్లీ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. అండ్ ఫర్ కొలాబరేషన్ ఆన్ స్పాన్సర్షిప్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Yeah. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వరల్డ్ వైడ్ లైవ్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ మీరు కూడా పైనకి వచ్చి మాట్లాడాలంటే లింక్ అనేది షేర్ చేసిన గైస్. సో త్వరగా వచ్చేసి మీ పాయింట్స్ పెట్టేసేయండి, బికాస్ సమ్ టైమ్స్ ప్యానల్ ఫుల్ అవుతుంది, స్టూడియో ఫుల్ అని వస్తుంది. అట్లా మీకు కూడా వస్తే డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఫర్ టుడేస్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ 2 కంటెస్టెంట్స్ గైస్. ఒకటి మనకి ప్రభంజనం అండ్ గౌరవ్, వీళ్ళిద్దరు అడ్వర్టైజ్మెంట్ కోసం తీసుకుని ఫ్రమ్ ద వ్యూవర్స్ సైడ్. అండ్ ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు అడ్వర్టైజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్, డూ రీచ్ అవుట్ టు ద నంబర్. అండ్ కమింగ్ టు ద ఎపిసోడ్ గైస్, ఈరోజు అసలు సండే ఫండేలా కాకుండా సరే సండే ఫండే ఉండే మళ్ళీ ఒక్కొక్క కంటెస్టెంట్స్ని క్వశ్చనింగ్ ఒక్కొక్కటి జరిగింది. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. కింగ్ నాగార్జున గారి క్వశ్చన్స్ లిటరలీ ఈ రోజు ఎక్కువ మాట్లాడినారు అనిపించింది చూసినట్లయితే. ఒక్కొక్క కంటెస్టెంట్స్కి ఆల్రెడీ కమెంట్ బాక్స్లో కమెంట్స్ వస్తున్నాయి. విల్ బీ డిస్కస్డ్ ఆన్ దిస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ హూ హావ్ kept the like number and hashtag big boss అని పెడుతున్నారు. Yeah, and thanks Hemachandra for mentioning your like number and every one is. ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ కూడా వాంటింగ్ సింబల్ పెడుతున్నారు. ఓకే, గోయింగ్ డిఫరెంట్లీ, బట్ ఇట్స్ యువర్ ఒపీనియన్స్. యా, అండ్ ఒక ఓటింగ్ పోల్ కూడా పెట్టినాను అబౌట్ హూ ఇస్ యువర్ టాప్ వన్ దిస్ బిగ్ బాస్ 9 ఫర్ టుడే. అందరు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రస్తుతానికి అయితే తనూజకి 22%, ఇమాన్యుయల్కి 39%, కళ్యాణ్కి 29%, అండ్ అదర్ పర్సన్ ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మై టాప్ వన్ ఫర్ టుడే అనేది ఒక్కసారి కమెంట్ చేయండి. అండ్ దట్స్ గోయింగ్ గ్రేట్ గైస్, ఎందుకంటే ప్రస్తుతానికి ఇట్లుండాలి మనకి సీజన్ అనేది. ఇట్స్ నాట్ అబౌట్ వన్ కంటెస్టెంట్ ఆర్ 2 కంటెస్టెంట్. ఇట్ షుడ్ బి ఓవరాల్. మోస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది. బట్ రేపటి నుంచి ఎట్లా గేమ్ చేంజ్ అవుతుంది అనేది వీ నీడ్ టు సీ. అండ్ సాయి వెళ్ళిపోయాడు, రాము వెళ్ళిపోయాడు, ఇంకా నెక్స్ట్లో ఎవరెవరు వెళ్ళిపోతారు అనేది నేను వెయిట్ చేస్తున్నా. మీకు కూడా ఏమైనా ఒపీనియన్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ బాక్స్ చేయండి. నెక్స్ట్ వీక్ డబులా త్రిబులా ఎంతమందిని నిలబొట్టేస్తే బాగుంటుంది. ఏ కంటెస్టెంట్స్ అసలుకి ఉండే అసలుకి ఫైదానే లేదు. మరి ఈ కంటెస్టెంట్ ఉంటేనే ఉన్నాడు అట్లా ఏమైనా ఉంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. అండ్ ఫ్యామిలీ వీక్ కూడా వస్తుంది గైస్. ఇన్ కేస్ మీకు కూడా ఏ కంటెస్టెంట్ కానీ ఇన్పుట్స్ ఇవ్వాలంటే డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే దిస్ టైమ్ ఫ్యామిలీస్ ఆల్సో ఆర్ వాచింగ్ అవర్ ఛానల్. లాట్ ఆఫ్ ఫ్యామిలీస్, డిఫరెంట్ కంటెస్టెంట్స్. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదొక్క నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ 50+ మెంబర్స్ వచ్చేసారు. ఎవ్రీ వన్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మన లైవ్ ఏదైతే లైవ్ జరుగుతుంది కదా, మీరు ఏ ఫ్యాన్ గురించి అయినా ఉండండి, ప్రతి ఒక్కరు లైక్ ద వీడియో. అండ్ మన ఫస్ట్ ప్యానల్ మెంబర్ని తీసుకుంటా. అండ్ అనిల్ కూడా జాయిన్ అయిపోయాడు, అండ్ విష్ణు రెడ్డి కూడా జాయిన్ అయిపోయారు. సో లెట్ us టేక్ దేర్ ఒపీనియన్స్ అబౌట్ హౌ ఎట్లాంటి ఇన్పుట్స్ వచ్చినాయి, వాట్ వాస్, ఇంకేం అడిగితే బాగుంటుండే, ఏమేమి ఉంటే బాగుంటుండే అవన్నీ. సో బీ రెడీ గైస్ ఎవ్రీ వన్. అండ్ హాయ్ విష్ణు, హాయ్ అనిల్. హాయ్ అక్షిత్. విష్ణు కొన్ని కమెంట్స్ ఎనీవే
థింగ్ మాట్లాడాలనుకుంటున్నాం. బన్నీ ఇద్దరు యాక్చువల్లీ బర్నీ నిజంగా వాళ్ళిద్దరిని అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అనిపించింది ఈ రోజు. ఎందుకంటే టాప్ 5 లో ఉండేవాడు అని ఫస్ట్ నుంచి అనుకునే వాళ్ళము, టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ అని. అసలుకి ఇట్లా దిగజారిపోతూ ఇంకా డౌన్ ఇంకా డౌన్ ఇంకా డౌన్ వెళ్ళిపోతున్నాడు కంటిన్యూగా. సో వాళ్ళిద్దరిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అది అని అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే తనుజ చెప్పింది కూడా బర్నీ విషయంలో కరెక్టే. ఏంటంటే ఫస్ట్ లో తను మేనేజ్ చేసేవాడు అందరినీ అది మ్యానిపులేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక టెనెంట్స్ ఓనర్స్ లో ఉన్నప్పుడు వీళ్ళ టీం కి మొత్తం అతనే ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేవాడు. ఇప్పుడు అడుక్కునే స్టేజ్కి వచ్చాడు. ఏంటి లాస్ట్ లో ఇప్పుడు కూడా సేవింగ్ నాకు యూస్ చేయని, అసలు అది ఉండకూడదు అతనికి. ఉంటే జనాలు ఓట్లేసి పంపిస్తారు, లేకపోతే లేదనుకున్న ఆ కాన్ఫిడెన్సే లేకుండా వెళ్ళిపోయింది అతనికి. నాకైతే చాలా ఘోరంగా అనిపించింది. ఇంకా స్టిల్ డౌన్ అవుతున్నాడు, ఎక్కడ అయిపోవాలి అనేసి. ఆ పాయింట్ చెప్పిండే కదా బన్నీ, నువ్వు అప్పుడు దివ్య వచ్చినప్పుడు టాప్ 1 లో ఉండే, మళ్ళీ ఇప్పుడు ఈ పొజిషన్ ఇట్లా నాకు కూడా అనిపించింది. ఒక కంటెస్టెంట్ ఎక్కడ నుంచి ఎక్కడ పడిపోయిండు. అది దారుణం అన్న. అది ఏమైందంటే కంప్లీట్ గా దివ్య ఎప్పుడైతే తన లైక్ ఒక మాటకి ఎదురుగా తను దివ్య బర్నీకి చెప్తా వచ్చిందో, అది బర్నీ బిలీవ్ చేసి వెంటనే తగ్గుతా వచ్చాడు. ప్లస్ ఇంకొక సైడ్ ఎమోషన్స్ తో తగ్గిపోతా వచ్చాడు. ఒకటి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేడు, ఇటు సైడ్ ఏమో ఇంకొకరి మాటని ఇతని మాట పై చేయగా పెట్టుకోలేక ఇతను తగ్గడం. ఈ రెండిట్లోనే అతను ఫుల్ గా డౌన్ అయిపోయింది. యాక్చువల్గా దివ్య వచ్చినప్పుడు బర్నీ స్థానం అదే అన్న. ఏమంటే అప్పటికి బర్నీ స్థానం ఫస్ట్ ఎంటర్ అవగానే బర్నీది ఎప్పటికి టాప్ ప్లేసే ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే దివ్య వచ్చిన తర్వాత తనుజని నెగ్లెక్ట్ చేసి దివ్య దగ్గర ఉండడం, తను దివ్య దగ్గర ఉన్న కొన్ని రోజులు తనుజ ఫీల్ అవుతున్నప్పుడు మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళడం, దివ్య ఫీల్ అవడం. దీనిలో మధ్య పడి ఆయన ఇబ్బంది పడిపోయాడు చాలా. ఆ రెండు దాని వల్ల తను చాలా కోల్పోయాడు. ఎందుకంటే ఇప్పుడు తన గేమ్ తన ఆడు, తనకు సపోర్ట్ చేయాలంటే తనకు సపోర్ట్ చేయాలి, కిందకి సపోర్ట్ చేయాలి, ఇదైపోతూ తన గేమ్ తను మర్చిపోయి వాళ్ళ సపోర్టింగ్ గేమ్ అయిపోయింది అక్కడ. తను వాళ్ళ కింద ఉన్నట్టు అక్కడ అయిపోయింది. అతని గేమ్ అంతా అక్కడ స్పాయిల్ అయిపోయింది. ఇమానుయల్ కూర్చోపెట్టి కూడా చెప్తాడు, అన్న ఇన్ని గేమ్లు ఆడావు, గెలుచుకుంటూ వచ్చావు, ఎవరి కోసం ఆడావు, నువ్వు గెలిచావా, వాళ్ళని గెలిపించావు, కానీ నువ్వు గెలలా అని ఆ రోజు కూడా చెప్తాడు. కానీ అతను అర్థం చేసుకోకుండా అదే ఇప్పుడు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళొచ్చాడు. 1 వీక్ అంతా ఉన్నాడు కదా, బయట సిచ్యువేషన్ తెలుస్తుంది ఏంటి పరిస్థితి. అప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా ఆలోచించకుండా మళ్ళీ ఫ్యామిలీ నలుగురిని కూర్చోపెట్టడం, మళ్ళీ చెప్పడం, మళ్ళీ ఆయన ఇప్పుడు కూడా అవాయిడ్ చేయలేదు. మళ్ళీ ఈరోజు చూసారా, మళ్ళీ ఇదొకటి నిన్న కాదు ఫ్రైడే ఎపిసోడ్ లో, ఈరోజు ఎపిసోడ్ లోనో ఫ్రైడే ఎపిసోడ్ లో నేను వెళ్ళిపోతానంటే నాకన్నా ఇది ఈ హౌస్ లో నాకన్నా నువ్వే ఇది ఏదో అంటాడన్నా, అందరికన్నా నువ్వే ఇష్టం నాకు అని మళ్ళీ దివ్య దగ్గర అంటాడు. మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళి తనుజ అడుగుతాడు. అది ఏంటి నాకు అర్థం కాలేదు. ఆయన ఏంటి వాళ్ళిద్దరితోనైనా ఉండేది నాకు అర్థం కావట్లేదు. ఆయన సిచ్యువేషన్ అయితే చెప్పుకున్నా ఆయన మంచి ఆయన వ్యక్తిత్వం అలాంటిదని అనిపిస్తుంది నాకు. లైక్ ఎవరిని తోసుకోలేకపోతున్నాడు, మొహమాట పడుతున్నాడు బాగా. ఎవరైనా ఏదైనా అడిగితే చెయ్యాలి అని ఫిక్స్ అయిపోతున్నాడు. సో హీఈస్ లైక్ దట్. ఆయన బిగ్ బాస్ హౌస్ కి కరెక్ట్ కాదు. రేపు నామినేషన్ అదే పడిందండి. రేపు నామినేషన్ ఇమానుయల్ అదే వేస్తాడు, గట్టి వేస్తాడు, అదే వేస్తారు. ఆయన మంచిగా ఉన్నాడు, మంచి ఆయన ఇంకంతే. అది నచ్చితే నచ్చిన వాళ్ళు ఓట్లు వేయడమే తప్ప ఆయన లైక్ సూపర్ గా ఇట్లా ప్లాన్లు వేసేసి ఇలా చేస్తే ఇలా వస్తుంది అలాంటి థింకింగ్ ఆయనకి లేదు. ఆయనకి ఫస్ట్ ఉందండి, ఫస్ట్ 4 weeks ఆయన థింకింగ్ వేరు, ఆయన మైండ్ ఎవరికి లేదు. మీరు ఆలోచిస్తే మీ ఫస్ట్ 4 weeks చూడండి, ఆయన కంప్లీట్లీ చేంజ్ అయిపోయాడు, పూర్తిగా టర్న్ అయిపోయాడు ఆయన. కానీ ఆయన మంచితనం ఉంది కాదనట్లేదు. ఆయన మంచితనం అనేది, ఆయన వ్యక్తిత్వం అనేది ఆయనకి 100% కరెక్టే. చందన గారు, ఈ క్వశ్చన్ కి నీ రెస్పాన్స్ ఏంటా క్వశ్చన్? దివ్య వీడియో అదేనా? అది చాలా కట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక రివ్యూవర్ తనుజకి దివ్య
నేను ఒక రివ్యూవర్ ని ఫాలో అవుతాను. బట్ నాకు అది కన్ఫర్మ్ గా తెలీదు. పేరు చెప్పట్లేదు, చెప్పకూడదు కాబట్టి. వాళ్ళ ట్రస్టెడ్ సోర్స్ అంట, ఎవరో వెళ్ళారంట, చాలా అడిగారంట క్వశ్చన్స్. తనుజాని కూడా అడిగారంట, అందరిని అడిగారంట, ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ అన్ని. దాంట్లో చాలా వరకు ఎపిసోడ్ లో కట్ చేసేసారు అని చెప్పారు. తనుజాది కూడా అడిగి ఉండొచ్చు, మనకు తెలీదు. బట్ మనకు చూపెట్టలేదు. సో మనకు చూపెట్టకపోవడం ఇస్ రాంగ్ అని నేను అనుకుంటున్నా. నేను తనుజ రాము దగ్గర కళ్యాణ్ ఎందుకు రాసి కళ్యాణ్ నామినేట్ చేసింది అనే ఆ స్ట్రాటజీ ఏంటి, నిజంగా గేమ్ కి యూజ్ అయ్యేదేనా, గేమర్ లాగా ఆడిందా అని తెలుసుకోవాలని అనుకున్నా గానీ బట్ అది అడగలేదు, తెలియలేదు. అక్కడ అడిగారండి, క్వశ్చన్ అయితే అడిగారు, కేఎన్ ఎందుకు రాశారు అదొక్కటే అడిగారు అంతేగాని దాని కన్వర్జేషన్ మొత్తం కట్ చేశారు. లాస్ట్ వచ్చేసరికి ఆ పార్ట్ చేశారంట. ఇది కూడా నాగార్జున గారు అంటారు కదా, తనుజకు కూడా హేటర్స్ ఉన్నారా ఇక్కడ అని 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 దానికి రీజన్ అంట, అక్కడ ఆడియన్స్ కి చెప్పారంట, మీరు తనుజ గురించి నెగటివ్ గా మాట్లాడితే మీకు మైక్ ఇస్తాము అని. ఎవ్వరు తీసుకోలేదంట మైక్. అందుకని నాగార్జున గారు ఆ లైన్ వచ్చింది అని చెప్పి నేను వాళ్ళ చూసా ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్. అందుకే చెప్తా. ఓటింగ్ లో కూడా మార్పులు కూడా జరిగాయంట. సుమన్ శెట్టి గారికి వేసింది 4 అంట ఓట్లు. యాక్చువల్ గా నలుగురు హిట్ ఇచ్చేసరికి అది 100% చూపించింది. రీతుది కూడా ప్లే చేసిండాల్సింది. అదే తనుజ అని తను అడగడం, డీల్ సెట్ చేసుకుంది. బెటర్ గా ఉంటుంది. అసలు అది అడిగుంటే బాగుండేది, తనుజ యూజ్ అయ్యేది యాక్చువల్ గా. అలాంటి డీల్స్ అంతా పెట్టుకోకూడదు అనేది తెలిసేది అమ్మాయికి కూడా. మరి లైక్ అడగలేదు. ఇమాన్యుయల్ కి, తనుజకి, సంజనాకి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళాయంట, అవన్నీ కట్ చేశారు. యాక్చువల్ గా అదంతా జరిగిపోయిందంట. ఇమాన్యుయల్ కూడా ఇంటి ఇచ్చారంట, మీరు నామినేషన్ లోకి రాకపోతే అప్పుడు తను ఎవరు నామినేషన్స్ కాదు కానీ సేఫ్ గా ఆడేస్తున్నారు, మీరు గేమ్ సేఫ్ గా ఆడుతున్నారు అని అడిగారు. రైవల్రీ పెట్టుకోవట్లేదు మీరు నామినేషన్ జరిగి అయిపోయిన వెంటనే మీరు కూర్చొని కామెడీ మాట్లాడేసుకుంటున్నారు, మీరు రైవల్రీ పెట్టుకోవడం మీరు చూడాలని ఆడియన్స్ చెప్పిన తర్వాత అప్పుడు అంటున్నారంట నాగార్జున గారు, మీరు అప్పుడు నామినేషన్ లో రాకపోతే మీ ఫ్యాన్స్ మీకు ఎవరు, అది అక్కడ కట్ చేసి పాయింట్ పెట్టారు. అక్కడ ఎడిటింగ్ లో అది చేసి ఆ పాయింట్ ఒకటే పెట్టారు అక్కడ. కాదు, టాప్ 1 ఎగ్జిక్యూటివ్ కరెక్ట్ ఎవరు కేసు చేసిందో అంతమంది అవసరం. టాప్ 1 లో గెస్ట్ చేసిందంటే సుమన్ గారు అందరూ, అంటే ఇద్దరు ఉన్నారు కదన్న. యాక్చువల్ గా అక్కడ అంతా ఇప్పుడు అక్కడ ఉన్నది ముగ్గురే అన్న టాప్ లో, తనూజ, కళ్యాణ్, ఆర్ ఇమాన్యుయల్. ఆ ముగ్గురే. అందరూ ఎక్కువ శాతం కళ్యాణ్ ఇమాన్యుయల్ పెట్టాడు. అదే ఇమాన్యుయల్ పెట్టాడు. ఇప్పుడు అది ఎలా నడిచిందంటే తనుజ వచ్చేసి కళ్యాణ్ పెట్టాడు, కళ్యాణ్ వచ్చేసి ఇమాన్యుయల్ పెట్టాడు, ఇమాన్యుయల్ వచ్చేసి తనుజ పెట్టింది. చూసారా సీక్వెన్స్ ఎలా? అసలు వాళ్ళ ముగ్గురిదే చేంజ్ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళే. వాళ్ళకే నమ్మకాలు లేవు. ఇమాన్యుయల్ అదే అన్న, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక విధంగా ఆలోచించే, అందరూ గెస్ట్ చేసిన కరెక్ట్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, వైల్డ్ కార్డ్స్ అందరూ తనుజనే పెట్టారు, ఎందుకంటే బయట చూశారు కాబట్టి. వైల్డ్ కార్డ్స్ మొత్తం సాయి శ్రీనివాస్ గానీ, గౌరవ్ గానీ, నిఖిల్ గానీ ఆ ముగ్గురు బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి వాళ్ళ ముగ్గురు అదే పెట్టారు, ఎందుకంటే చూశారు ఆల్రెడీ. నా డౌట్ ఏంటంటే ఇమాన్యుల్ తెలియదు కదా కళ్యాణ్ గ్రాఫ్ బయట ఎట్లా ఉందో, ఎట్లా పెట్టిండని నాకు అంటే ఎందుకు తెలియదండి, తెలుసు ఆ అబ్బాయికి తెలుసు. వాళ్ళు వచ్చేటప్పటికి కళ్యాణ్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా కళ్యాణ్ ప్లేస్ ఓటింగ్ లో సెకండ్ ఉండేది కదా. ఇమాన్యుయల్ కి తెలుసు ఆ లీక్స్ అన్ని వాళ్ళకి. ఒక పాయింట్ అండి, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. సో నేను అనేది కళ్యాణ్ గారు ప్రాబబ్లీ ఆయనకి ఈ వీక్ చాలా మంచి ఛాన్స్ అండి. అసలు టాప్ కి వెళ్ళిపోవటానికి ఒక మంచి ఛాన్స్ ని ఆయన ఈ వీక్ వదిలేసుకున్నారేమో. వీక్ అంతా వదిలేసుకున్నారు, వీకెండ్ లో కూడా వదిలేసుకున్నారు. ఏం చేశాడు, ఏ విధంగా నేను పాజిటివ్ గానే చెప్తున్నా, ఆయనకి పాజిటివ్ గానే నేను చెప్తున్నా. అదే అండి, ఆయనకు వచ్చిన ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకొని ఆయన గాని ఇదివరకు రీతుని చైతి అని చెప్పి బ్యాక్ స్టాప్ చేసిన ఆ ఒక్క ఎపిసోడ్ ఆయనకి ఎంత హై అయిందో మీకు అందరికి తెలుసు. ఈ ఎపిసోడ్ అంత హై రాకపోయినా
ఒక మాదిరిగా హై అయ్యే ఎపిసోడ్ అయ్యేది కళ్యాణ్కి అనేది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే దివ్య అని అడుగుండాలి. నేను అనేది ఇక్కడ మీకు చాలా ఒక పాజిటివ్ గా పాయింట్ చెప్తున్నానండి. మీకు ఆయన నిజం ఆయన చెప్తున్నా, ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఒక పాయింట్ నేను మీకు అర్థం కావట్లేదండి. ఒక్క నిమిషం, మీకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు. దివ్య సార్ ఒకటే సార్ సార్ టీము. నేను పాజిటివ్ నేను చెప్పడం అయిపోయాక మీరు చెప్పండి సార్. నేను ఆయనకి పాజిటివ్ గానే చెప్తున్నా. ఆయనకి ఆయన నిజంగా ఆయన ఈ వీక్ కన్ఫరెంట్ చేస్తున్నట్టయితే, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు ఆన్సర్ ఇస్తున్నారు కదా, నిజంగా ఆయన కన్ఫరెంట్ చేస్తున్నట్టయితే ఆయన పొజిషన్ ఎలా ఉండేది ఈ వీక్? మీరు ఒక్కటి ఆలోచించండి. నేను పాజిటివ్ గానే చెప్తున్నా. అది కరెక్ట్ నేను చెప్పనా ఇప్పుడు చాలా మంది ఆయన ఫ్యాన్సే ఆయనకు ఆయనే స్టాండ్ తీసుకున్నప్పుడు బయట ఉండి మేమెందుకు స్టాండ్ తీసుకోవాలరా స్వామి అనుకున్న పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఇప్పుడు మీ ఇష్టం. నేను చెప్తా. అక్కడ స్టాండ్ తీసుకోవాలంటే అక్కడ మీకు అర్థం కావట్లేదు. దివ్య ఒక్కటే టీం బ్రో. అక్కడ చెప్తే అక్కడ మొత్తం టీం కళ్యాణ్ కూడా కళ్యాణ్ తీసేసిందిగా, అక్కడ చెప్తే మీకు చెప్పేది పూర్తిగా వినండి, అర్థమైంది. అక్కడ చెప్పితే అక్కడ వీళ్ళు రెబల్స్ అని తెలిసిపోతది, అప్పుడు టీం కి అన్యాయం జరుగుద్ది అని సైలెంట్ అయిపోయిండు. గేమ్ అయిపోయాక మాట్లాడొచ్చు సార్, గేమ్ అయిపోయాకైనా మాట్లాడొచ్చు కదా. వినండి, అక్కడ గేమ్ అయిపోయే వరకు అయిపోయిన తర్వాత మాట్లాడచ్చు. బట్ ఇప్పుడు రేపు నామినేషన్స్ ఉన్నాయి కదా, రేపు నామినేషన్ లో మాట్లాడతాడు. వెంకట్ గారు, అది కాకుండా తనుజ చైర్ తీసేసుకుంటారు కదా, అప్పుడు కూడా గట్టిగా మాట్లాడట్లేదు. తర్వాత వెళ్ళి దివ్య మాట్లాడుతుంటే ఇట్స్ ఓకేలే అని అంటున్నాడు. అంత కూల్ గా ఉంటే కుదరదు కదా. కాదండి, ఒకటి చిన్న లాజిక్ పాయింట్ మిస్ అవుతుండ్రు ఈ రోజు. లాజిక్ ఏదైనా మిస్ అవునాయండి. ఇప్పటి వరకు నేను సపోర్ట్ వచ్చిన కళ్యాణ్ నేనైతే ఓటైనా. కళ్యాణ్ రాంగ్ వేరే బ్రో లేదు. నాగార్జున ఎంత మెచ్చుకున్నాడు నాగార్జున ఈ రోజు కళ్యాణ్ ని. నువ్వు చేసిన స్టాండ్ తీసుకుంది 100% ఓకే, వాళ్ళు మెచ్చుకుంటారండి. ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు? టైం కి స్టాండ్ తీసుకోవటమే కోరుకుంటారు ఫ్యాన్స్. ఊరికనే సరే మేడం, ఓకే మేడం అని చెప్పడం. ఓకే, ఫ్యాన్స్ జరసేపు వెనకాల ఉండండి. దేవి గారు మాట్లాడండి. ఉన్నారా? ఉంటే ఒకసారి మాట్లాడండి. హై చింటూ. ఎనీ పాయింట్ మాట్లాడు. ఓకే విష్ణు, ఈరోజు అయితే నాకు చాలా వినపడుతుందన్న. ఓకే, ఈరోజు అయితే ఎపిసోడ్ అయితే నచ్చిందన్న. కానీ కొంచెం అంటే ఓన్లీ దీనిలో ఎంటర్టైన్మెంట్ పరంగా అయిపోయింది, కానీ కొద్దిగా కోటింగ్ ఇచ్చిండే వీడియోస్ కూడా పెట్టింటే బాగుండు అనేది నాకు ఒకటే అది అయిపోయింది అనిపించింది. మనకు సాటర్డే ఎపిసోడ్ సాటర్డే లాగా లేదు కాబట్టి సండే ఫుల్ఫిల్ అవ్వలేదు. అది సండే ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్లస్ ఎలాగంటే ఇప్పుడు తప్పు జరిగిన ఒక్కరినే చూపిస్తున్నారు, కానీ ఇంకొకరి దగ్గర ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించాలి, ఇక్కడ చూపించాలి. రెండు చూపిస్తే మనకు అనేది క్లారిటీ ఉంటది. మనం ఆడియన్స్ ఓట్ వేసే వాళ్ళకి మనకు ఒక క్లారిటీ ఉంటది. రెండు పక్కల చూపించాలి. బొమ్మ బొలుసు రెండు ఉంటాయి. అది రెండు చూపించకుండా వన్ సైడే పెట్టేసి వన్ సైడే మాట్లాడేస్తున్నారు. అది కొద్దిగా ఈ సీజన్ చాలా అయిపోయింది. వన్ సైడ్ గా మాట్లాడుతున్నారు. అది చాలా ఈ ఎపిసోడ్ ఇంకా చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. అక్కడ బర్నీ గారిని పాపం బర్నీ గారిని ఎంత బ్యాడ్ చేద్దామని చూస్తున్నారు. ప్రతిసారి ప్రతి దాంట్లో బర్నీ అసలు దానికి సంబంధమే లేదు. బర్నీ గారికి బ్యాడ్ కాదు కానీ ఆయనకి ఏం ఇంప్రూవ్ అవ్వాలి. సార్ ఆయన ఒకళ్ళు బ్యాడ్ చేయక్కర్లేదండి, ఆయనకు ఆయనే చేసుకుంటున్నారు. ఈ రోజు నేను గమనించింది ఏంటంటే, ఒక్క నిమిషం అని, ఈ రోజు నేను గమనించింది ఏంటంటే, ఇద్దరు టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ టాప్ 5 కి రాకుండా పోతారేమో. ఒకటి డెమాన్, ఒకటి బర్నీ ఇద్దరిని వదిలేయాలి, డెమాను ఒకరిని వదిలేయాలి. అప్పుడే వీళ్ళిద్దరు టాప్ 5 లో ఉంటారు ఖచ్చితంగా. అవునన్న, అదైతే సంజన కరెక్ట్ గెస్ట్ చేసి చెప్పింది చూడండి. ఇమాన్యుయల్, తనుజ ఉన్నారు, దానితో పాటు ధీమాన్ కూడా అని సంజన చెప్పింది. తను కూడా బాగా ఆలోచించింది అన్న.
అవును. తను కూడా బాగా ఆలోచించింది. మిగతా వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోయారో నాకు అర్థం కాదు. అదొకటి. చింటూ ఆ, ఒక్క నిమిషం అనిల్, నువ్వే స్టార్ట్ చేయి. చింటూ ఏమో మాట్లాడు. హాయ్ నిత్య గారు. అండి ఏంటంటే పాయింట్ ఏంటంటే, ఒకటి సుమన్ అన్న విషయంలో ఓన్లీ ఆ సీక్రెట్ కు సుమన్ అన్న ఒక్కటి చేస్తేనే సక్సెస్ అయిందా, లేకపోతే ఆ సుమన్ అన్న దివ్య కలిసి చేస్తే సక్సెస్ అయిందా? సుమన్ అన్ననే ఓన్లీ పోర్ట్రే చేస్తే ఆమె కూడా గేమ్ ఆడింది కదా. ప్రతిసారి ఒక్కోళ్ళు ఎవరేం చేసినా అక్కడ సుమన్ అన్ననే లేపడం ఏందో అర్థమైతలేదు. అదే అసలు అన్న ఇంకా చెప్పింది. సుమన్ అన్న ఏదైనా క్వశ్చన్ చెప్తేనే అడిగారు, చేస్తాడు. ఒపీనియన్ చెప్పారు. క్వశ్చన్ అడిగారు, ఒపీనియన్ చెప్పారు, ఆన్సర్ చెప్పొచ్చా? నిజంగానే అసలు ఎందుకు సుమన్ని ఎందుకు అంత లేపుతున్నారో నిజంగా నాకు కూడా అర్థం కావట్లేదండి. అండ్ అక్కడ తను చేయలేకపోవడం వల్లే కదా దివ్యని తీసుకొచ్చారు. దివ్య ఉండడం వల్లే కదా అది సక్సెస్ అయింది. తను అవును. ప్లానింగ్ చేయడం వల్ల. ఓకే, తన మైనస్లు ఉన్నాయి, అదేమీ కొట్టేయట్లేదు, కానీ కాదు బట్ సీక్రెట్ సక్సెస్ అయిందంటే తన మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఎక్కువ ఉంది కదా అది 100కి పార్ట్నర్షిప్ లో. 200% కరెక్టే గానీ దివ్య చాలా తప్పులు చేసింది. ఈరోజు నాగార్జున అంత క్లారిటీగా చెప్పిండు. మీకు ఒక నేను చిన్న అందుకే చెప్తున్నా, చిన్న తనే లేవు అని దాని గురించి అనట్లేదు కాదు, ఉన్నా, కప్పుల కానీ గురించి తన అంటలేదు. అప్రిసియేషన్ తనకి దివ్య దక్కాలి జస్ట్ అని ఇది నా అంటున్నాను నేను. స్ట్రాటజీ సార్ అని అంటే ఒక్క మాటతో అయిపోయేది, ఇంకేం ఉండదు మాటలు. చెప్పింది ఇది కదా, నా స్ట్రాటజీ అంటే చెప్పింది స్ట్రాటజీ అని కూడా చెప్పలేకుంది అక్కడ. అంటే చెప్పింది తన నేను వల్ల ఓకే అని చెప్పి అన్నారు. అంటే హౌస్ లో దివ్య తనుజ అన్న కృష్ణ గారు, బ్రేక్ అన్న అవుతుంది. వెంకటన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వెంకటన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నాగార్జున గారు బ్రదర్ మేము ఏమంటున్నారంటే అన్నది నీ దివ్యది స్ట్రాటజీ తప్పు ఓకే, లేదంటలేదు. కానీ ఒకళ్ళ దివ్యది కిందకి లాక్కూడదు అన్నట్టు ఏదో చెప్తున్నారు అంతే. నీ గేమ్ లో నువ్వు పైకి అదే వెళ్ళాలి, ఇంకొకళ్ళ మీరు కిందకి లాక్కూడదు, గెలవడానికి ఇలాంటి ఇంకొక కింద లాగితేనే కదా పైకి వెళ్ళేది. కహానీలు అలా కాదన్న చెప్తున్నారు. అదే విషయం. నాగార్జున గారు చెప్పింది ఏంటంటే మీరు గెలవడానికి ట్రై చేయండి, పక్కోళ్ళని ఓడగొట్టడానికి ట్రై చేయకండి. మీరు గెలవాలని ట్రై చేయండి, పక్క వాళ్ళని ఓడగొట్టడానికి మీరు ప్రయత్నించద్దని ఆ మాట చెప్పారు. అది కరెక్టే పాయింట్. యాక్చువల్లీ కానీ అది కరెక్ట్ పాయింటే, కానీ అది కానీ పాయింట్ ఇక్కడ కానీ ఇక్కడ మరి ఈ టాస్క్ అలాంటిది కదా, అవునండి, ఒకటి టాస్క్ అలాంటిదే. తను గెలవదు, అక్కడ తను గెలవదు. నిత్య గారు మళ్ళీ ఆయనే చెప్తున్నారు నువ్వు అనుకున్న వాళ్ళు గెలిపించు అని. అదే అండి నిత్య గారు, అక్కడ పాయింట్ కరెక్టే, కాదనట్లేదు. అక్కడ ఏం జరుగుతుందంటే అది తను రేస్ లో లేకుండా ఉండి అప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఓకే. అక్కడ రేస్ లో ఉండి తనుజ బర్నీ గారి గురించి ఆలోచించి తనుజని తీసేయమన్నాడు, అది తప్పు. తను రేస్ లో లేకుండా ఉంటే ఓకే, ఇది ఫైన్. తను ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే బర్నీ గురించి చేసుకోవచ్చు. ఆలోచించలేదు, అక్కడ ఇమాన్యుయల్ గురించి కదా ఆలోచించింది. ఫస్ట్ చెప్పినప్పుడు లక్ష్మి గారు గౌరవ్కి చెప్పినప్పుడు తర్వాత పవన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది, పవన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది, రీతు కావాలంటే తను తీసేయమని. అది కాదు కదా. ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ గా ఒకరిని చెయ్యాలనుకున్నా నువ్వు తన మైనస్లు ఉన్నాయని చెప్తున్నాను నేను, కానీ తన అప్రిసియేషన్ తనకి ఇయ్యాలి అంటున్నాను అంతే. అది చెప్పుంటే బాగుండేది. కానీ ఇన్ని రోజులు ఒక్క నిమిషము, ఇంకా మంచి కామెడీగా వేసి చూపించారు కాబట్టి ఇంకా అది అప్రిసియేషన్ అనుకోవాలి. వీడియో ఇన్ని రోజులు నాగార్జున తనుజకి కొంచెము ఫేవర్ చేసింది అన్నాను కదా, ఈ రోజు ఫేవర్ ఏమన్నా చేసినట్టున్నదా? మ్యానిపులేట్ చేసిన తనుజను అన్నాడు కదా. అంటే అంటే మ్యానిపులేట్ చేసావని ఎలా నవ్వుతూ చెప్తారా? అలాగా మ్యానిపులేషన్ ఇప్పుడు ఒప్పుకుంటావా, తప్పు ఒప్పుకుంటావా లేదా? మ్యానిపులేట్ చేసిన తనుజ అన్నాడు. నవ్వుతారా? మ్యానిపులేషన్ చేసిన వాళ్ళతో అలా నవ్వుతూ మాట్లాడతారా ఎవరైనా? తనుజ దగ్గరికి వచ్చేసరికి ఫన్ అయిపోతుంది ఏదైనా కానీ. మ్యానిపులేట్ చేసినట్టే అనిపించింది తనుజ. మ్యానిపులేషన్ చేసినట్టే అనిపించింది. అది చెప్పేసిండు నాగార్జున, అది మా గ్యాల్ చెప్పింది కదా వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటే చూడాలని ఉంది అని. అక్కడ అర్థమైపోయింది కదా, అది చాలు. అది మెల్లమెల్లగా రీచ్ అవుతారు కళ్యాణ్ విన్నింగ్ కి. మెల్లమెల్లగా ఇలాంటి పాయింట్లు కావాలమ్మా. అయినా కళ్యాణ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కొంచెం అయితే రియలైజేషన్ వచ్చింది ఈ వీక్, అయితే లాస్ట్ వీక్ ఆల్మోస్ట్. లేలే వెంకట్ గారు, ఈడ తనుజ అది టాపిక్ పోయి కళ్యాణ్ దివ్య విషయం ఏంటంటే, నువ్వు మాటలు ఇవ్వద్దని, మాటలు ఇచ్చినాక నువ్వు అట్లా చేయడం కరెక్ట్.
ఓకే వెంకట్ గారు, ఈడ తనుజది ఇట్లా నాగార్జున గారు సపోర్ట్ చేస్తలేరు అనే పాయింట్ తీసుకొని వచ్చి మళ్ళీ కళ్యాణ్ విన్నర్ అనే పాయింట్ తీసుకెళ్ళిపోయాను మీరు. కళ్యాణ్ సపోర్టర్స్ కాబట్టి స్టాండ్ తీసుకున్నాం. కళ్యాణ్ సపోర్టర్. ఓకే, ఒక 5 minutes వెనకాల ఉండండి. బ్యాక్ సైడ్ ఓకే పాయింట్ పట్టాడు ఓకే నాకు ఎందాక అర్థమవుతుంది నేను మాట్లాడినట్టు. కాదు అక్షిత్ బ్రో, ఈ సపోర్టింగ్ టాస్క్లు ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు గేమ్ చూడొచ్చు బ్రో. లేకపోతే అప్పటి వరకు ఇదే గోలే ఉంటది. ఈ మ్యానిపులేషన్లు, ఈ అడుక్కోవడాలు, ఏడ్చడాలు ఇవే ఉంటాయి. ఇవి ఆపేయాలి అసలుకి. ఇంత ముందు అసలు సీజన్ 7 ఆ పల్లవి ప్రశాంత్ ఉన్నప్పుడు ఆ టాస్క్లు ఎట్లా పెట్టిండు. అమర్ అయితే కొట్టుకొని గిలగిల కొట్టుకుంటుండే. అట్లా పెట్టిండొచ్చు కదా టాస్క్లు. ఏవో ఒకటి 8 కూడా బానే ఉన్నాయి టాస్క్. 8 కూడా బాగున్నాయి. అంటే నేను ఎక్కువ టాస్క్లు చూసింది ఎక్కువ చూసింది అయితే సీజన్ 7 లోనే. విష్ణు, నేను ఒక రీల్ చూసినాను, ఏదో వేరే తమిళ బిగ్ బాస్ లా ఒక్కొక్కరు మీద పడుకొని కొట్లాడుకుంటారు. ఈడ బంధువులు ఏంటి అవును, కన్నడలో అయితే ఇట్లుంటది, హిందీలో అయితే ఇట్లుంటది, మన దాంట్లో అయితే మన దాంట్లో ఏముంటది, ముద్దు ముచ్చట్లు ఉంటాయి. రామా. ఓకే, బట్ ఈ రోజు మనం చూసినట్లయితే సంజన గారిది కూడా బాగా చెప్పిండు నాగార్జున గారు. గేమ్ ఎట్లన్నా టర్నింగ్ పాయింట్ మీ చేతిలో చాలా రోజుల తర్వాత గేమ్ లో కనిపించింది అనేసి మెయిన్ థింగ్. గేమ్ లో లేకపోయినా మిగతా చోట్ల కనిపించావు. అది అందరి వల్ల కాదండి. యూజువల్లీ మనం అవుట్ అయిపోతే చాలా డల్ అయిపోతాం కదా. డల్ అయిపోతాము, అసలుకి ఏడుంటామో కూడా తెలియదు. అసలు అర్థంగా స్క్రీన్ స్పేసే దొరకదు గేమ్ లో లేకపోతే. నాకు ఎందుకో ఆయిషా ఉంటే బాగుంటుండే సీజన్ లా, వెళ్ళిపోయి చాలా బాగుంది. కానీ ఆమె వెళ్ళే టైంకి కొంచెం అంత ఇట్లా ఫుల్ రైవల్రీ మోడ్ లో లేదు. ఆవిడ వెళ్ళే టైంకి కొంచెం సాఫ్ట్ అయిపోయింది. జర రైవల్రీ ఉంటుండే. ఇప్పుడు 5 స్టార్స్ అందరు వెళ్ళిపోయినారు, ఇద్దరే ఉన్నారు హౌస్ లో. అసలు ఎలా అయిపోయింది అంటే, సాయి అంత ఫైర్ గా ఉండి ఇప్పుడు ఈ రోజు లాస్ట్ లో అడిగినప్పుడు కూడా తనుజ పేరు పెట్టలేదు. కానీ లాస్ట్ కి వచ్చి చూసేసరికి లాస్ట్ వీక్ అంతా తనుజ అంతా తిరిగాడు. ఈవెన్ నిఖిల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు మొన్నటి వరకు, ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ తనుజ అంటున్నాడు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సాయి పెట్టిన తనుజానే కదా. ఒక్క వీక్ సేవింగ్ పవర్ వెళ్ళిపోతే ఏముంటది అక్కడ. లోపల ఉన్నంత వరకు అదే అంటున్నాను, గేమ్ అలా ఆడుతున్నారు. వన్స్ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రియాలిటీ బయటకు వచ్చింది సాయి దగ్గర. అక్కడ ఏం కావాలంటే తనుజ చుట్టూ ఉంటే తనకు ఓట్స్ అనేవి వస్తాయి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉంటారు. అదే సేఫ్ గేమ్, అదే చెప్తున్నా. అందరూ వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటున్నారు. మరి ఇంతమంది వెళ్ళి హింసిస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? సపోర్ట్ కోసం సపోర్ట్ గానే ఆడుతున్నారు వాళ్ళు. ఉషా గారు, మీకు పాయింట్ అసలుకి ఇమాన్యుల్ కి ఎంత క్లియర్ గా చెప్పిండు నాగార్జున గారు ఇన్ని నామినేషన్స్ లో. అది ఎవరు చెప్పరు మామూలుగా చెప్పరు. మొన్న నేను ఈ పాయింటే చెప్పాను. నాగార్జున గారు కనీసం అట్లీస్ట్ డైరెక్ట్ గా అయినా కానీ ఇండైరెక్ట్ గానీ ఏదో ఈ పాయింట్ మాత్రం అట్లీస్ట్ డైరెక్ట్ గా తన బ్రెయిన్ లో వెయ్యాలి. రాడా అనేది ఇంకా ఆ తర్వాత సంగతి, ఆయన ఇష్టం. కానీ యాక్చువల్లీ మనం అందరం అనుకున్నాం ఇమాన్యుయల్ కి ఎవరో ఒకటి చెప్పండి అయ్యా అని. ఒక్క నిమిషం, ఎవరు మాట్లాడేది? సారీ. మనం అందరము అనుకున్నాం యాక్చువల్లీ ఇమాన్యుయల్ కి ఎవరో ఒకటి చెప్పండి అయ్యా అని చెప్పండి. ఆహా, మీరు అంటున్నారు కదా ఉషా గారు, ఇమాన్యుయల్ కి తెలియదంటారా నామినేషన్స్ లో లేకపోతే ఓటీ బ్యాంక్ పెరగదు అని చెప్పేసి? తెలియదంటారా? తెలుసు. కానీ తను ఏంటంటే వీలైనంత వరకు వెళ్ళిపోదాము, లేకపోతే 5 వరకు ఇలా అయినా రన్ చేద్దాం అనే ఇదిలో ఉన్నాడు అనిపిస్తుంది. కానీ సార్ చెప్పినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంతైనా ఇంపాసిబుల్ కదా, రావాల్సిందే. అంటే ఇంకెవరు డేర్ చెయ్యను, అందరూ మంచిగానే ఆడుతున్నారని ఉంచితే మనం ఏమి చేయలేం. వెళ్ళి 5 లో పెట్టినా 3 లో పెట్టినా కానీ చేసినప్పుడు ఆ భయం ఉంటుంది చూడండి. ఇప్పుడు సార్ చెప్పినప్పుడు ఈ తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే ఆ టెన్షన్ ఎలా పడతాడు, ఏం చేస్తాడు అనేది ఉంటది గేమ్ లో. గేమ్స్ విడిగా బాగా ఆడతాడు, ఆయనకి తెలియకుండా ఉంటుంది. కానీ సార్ చెప్పినప్పుడు ఒక టెన్షన్ అనేది ఉంటది తనకి.
నాకు తెలిసి ఇప్పుడు ఒక 10 అదన్నా weeks will be ఆలోచించి safe game. అదన్నా ఆలోచించి ఆ మిగతా వాళ్ళైనా అన్న ఇన్ని రోజులు వెళ్ళలేదు, నీ గేమ్ ఒకసారి ఆడియన్స్ కి తెలియాలి, లేకపోతే నువ్వు ఆ ఆ, ఎలా ఉందో అన్న తెలియాలి అని వేస్తారా లేదా మిగతా వాళ్ళ గేమ్ అన్నా తెలుస్తుంది మనకి. అప్పుడు కూడా వేయలేదు అనుకో, ఇంకా వాళ్ళు డమ్ అని అన్నా అనుకోవాలి, లేకపోతే వాళ్ళు ఇంకా సేఫ్ గేమ్ అన్నా ఆడుతున్నారు అని అనుకోవాలి. అంటే ఇంకా కానీ నెక్స్ట్ 2-3 days లో, వీక్స్ అది లో. నాగార్జున గారు అసలుకి నీకు క్లారిటీ ఉంది కదా, మైండ్ లో ఉంది కదా క్లారిటీ, ఓటింగ్ రారు ఒకటేసారి బయటికి, ఎంత క్లియర్ గా బాగా చెప్పాను అనిపించింది మాన్యువల్. అవును, ఎందుకంటే ఆడియన్స్ చెప్పాలండి. తెలియాలా తనకి మాన్యువల్ మైండ్ ఏం మనము జరుగుతుంది. సమ్ టైమ్స్ మనం అనుకోవటం వేరుంటది, మనకి తెలిసినా కానీ ఏంటంటే నడుస్తున్నప్పుడు మనం అలా కానిచ్చేస్తుంటాం. జనరల్ గా కూడా సమ్ టైమ్స్ ఇది చేయకూడదు అని తెలిసినా ఎలా కానిస్తుంటామో, కానీ అవతల వాళ్ళు పాయింట్ అవుట్ చేసి ఇది కాదని చెప్పినప్పుడు మనం ఆలోచిస్తాం కంపల్సరీ. అదే పొజిషన్ లో ఉన్నాడు ఇమాన్యుల్. మామూలుగా తనకి తెలుసు వస్తేనే ఓటింగ్ పెరుగుతుంది అని, ఇంత ఆడుతున్నప్పుడు కూడా భయపడుతున్నాడంటే ఇంక ఎవ్వరు ఏం చేయలేరు. ఆడకుండా సంజన గారే వస్తున్నారు అంటే సమ్ టైమ్స్ పాయింట్ మనకు డిస్కషన్ అయింది ఉషా గారు. అసలు ఇమాన్యుల్ కి తెలియదా నామినేషన్స్ లో రాకపోతే ఏం జరుగుతుంది అనేది? తెలుసు, ఓటింగ్ దానికి క్లారిటీగా తెలుసు. స్టార్టింగ్ లో ఒకసారి శ్రీజ తిని కూడా డిస్కషన్ ఉంటది, నీకు కూడా తెలుసు. తను ఎప్పుడు ఎందుకు ఏడుచ్చినప్పుడు ఎప్పుడు చెప్తాడు అనుకుంటా స్టార్టింగ్ లో శ్రీజ అప్పుడు. నీకు తెలుసు కదా ఓటింగ్ నామినేషన్స్ లోకి వెళ్తేనే మనకు ఓటింగ్ పడుతుంది, మంచిదే కదా, ఎందుకు దానికోసం ఏడుస్తావు అని కూడా నాకు గుర్తున్నంత వరకు శ్రీజాకే అనుకుంటా చెప్తాడు స్టార్టింగ్ లో. ఒకసారి తను ఏడుస్తుంటే ఏదో నామినేషన్ చేశారన్న పాయింట్ నచ్చకో ఏదో, తనకి అన్ని తెలుసు. కాకపోతే అన్నెసెసరీగానే ఎందుకు అనుకుంటున్నాడో, ఓట్లు రావనుకుంటూ ఇంత గేమ్ ఆడి కూడా భయపడుతున్నాడంటే ఇంకెవ్వరూ ఏం చేయలేరు. అది నా లాస్ట్ పాయింట్ అతని విషయంలో మాత్రం. గేమ్స్ సూపర్, స్ట్రాటజీ సూపర్. ఒక్క బ్యాగ్ కొంచెం సమ్ టైమ్స్ మాట్లాడటము, గేమ్స్ లో మ్యానిపులేట్, అదొక్కటి నాకు నచ్చదు. కానీ సో గైస్ ఎవ్రీవన్, ఇంకా మీరు జాయిన్ కావాలంటే లింక్ నేను మళ్ళీ షేర్ చేస్తాను సమ్ టైమ్. అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ టు లైక్ ద వీడియో గైస్. మీరు అందరూ ఎవరైతే చూస్తున్నారో ఎవ్రీవన్ ప్లీజ్ లైక్ ద వీడియో, అండ్ మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా డెఫినెట్లీ కమెంట్ చేయండి. అండ్ ద మెయిన్ క్వశ్చన్ గైస్, హూ ఇస్ యువర్ టాప్ 1? ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టాప్ 1 ఎవరు అనుకుంటున్నారు ఫర్ టుడే? ఇంకా మనకి ఓటింగ్ పోల్స్ కూడా జరుగుతున్నాయి ప్రస్తుతానికి. దిస్ ఇస్ లైక్ ఫస్ట్ 80 votes, ఇప్పుడు 200 votes వెళ్ళిపోయింది. దగ్గర ఇట్స్ లైక్ టోటలీ డిఫరెంట్. తనూజ, ఇమాన్యుల్, కళ్యాణ్ 30% ఉన్నారు ప్రస్తుతం ఓటింగ్లో. దీనిపైన అయితే 32, 31, 29 ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ పోతుంది ద గేమ్. ఇట్లాంటి గేమ్ వీ నీడ్. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హు ఆర్ మెన్షనింగ్ దర్ లైక్ నెంబర్. ప్యానెల్లో కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు, విల్ బి ఆస్కింగ్ దెమ్. అండ్ అనిల్, హేమచంద్ర, హరిప్రసాద్, ఇమాన్యుల్ ఇట్లనే నామినేషన్ లో రాకపోతే వాళ్ళ ఫ్యాన్స్ నిద్రపోతారా? నిద్రపోయి ఉన్నారా? అచిత్ బ్రో, యాక్చువల్ గా ఇమాన్యుల్ భయపడుతుండు నామినేషన్స్ లో అన్నారు కదా ఇందాక. ఎవరో తను ఎప్పుడు భయపడ్డాడో నాకు అర్థం కాలేదు. ఎందుకు అని అంటే ఎక్కడ డైరెక్ట్ నామినేషన్స్ జరగలేదు. ఇప్పుడు నామినేషన్స్ చేసినప్పుడు డిఫెండ్ కంపల్సరీ చేసుకోవాలి కదా. సో డిఫెండ్ చేసుకోకుండా ఏం కాదు నామినేషన్స్ అని అంటే ఆయన డిఫెండ్ చేసుకోలేదు అంటారు. కానీ ఇమాన్యుల్ ఎక్కడ భయపడ్డాడో నాకు అర్థం కాలేదు నామినేషన్స్ కి. ఎక్కడ చెప్పలేదు. నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను ఉషా గారిని, ఎప్పుడు భయపడి ఎప్పుడు అన్నాడో నాకైతే గుర్తులేదు. ప్లస్ తనకి క్లియర్ గా తను నాగార్జున అన్నప్పుడు నిద్రపోతారేమన్నా ఫ్యాన్స్ అని చెప్పి డైరెక్ట్ తనే చెప్తున్నాడు కదా. ఇప్పుడు దాన్ని పోయి నాకు నామినేషన్ ఏమని ఎవరిని అడగలేడు కదా. అదే అండి పాయింట్. డిఫెండ్ చేసుకోకపోతే ప్రాబ్లం కూడా, డిఫెండ్ చేసుకోకపోయినా ప్రాబ్లమే. ఇమాన్యుల్ ని నామినేట్ చేయడానికి భయపడుతారు అక్కడ ఉండేవాళ్ళు. లేకపోతే ఇన్ని వీక్స్ ఎవరు నామినేట్ చేయట్లేదంటే ఇంకా వాళ్ళు భయపడుతున్నట్టు, ఇమాన్యుల్ కాదు అసలుకి. పాయింట్స్ లేవు. నాకు అక్కడ అర్థం కాదు ఏంటంటే, తనుజ రాముని పంపించి వాళ్ళిద్దరు కొట్టుకోవడం చూడాలన్నప్పుడు అక్కడ నామినేషన్ తీసేసుకుంటానని రెడీ అయిపోయాడు అంటే తనే చెప్తున్నాడు కళ్యాణ్.
నామినేషన్స్ లోకి వెళ్తే నాకు చూడాలని ఉంది. అప్పుడు కూడా తెలియదు, అసలు మామూలుగా అడుగుతున్నాను. ఇమాన్యుయల్ కి భయమే వేసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు కూడా కళ్యాణ్ చెప్తున్నాడు నామినేషన్ లోకి వెళ్తే ఎలా ఆడతాడు ఎలా చేస్తాడు అనేది నాకు చూడాలని ఉంది అని. నా తప్ప అని చెప్పి క్లియర్ గా అడుగుతున్నాడు, నువ్వు చెయ్యి బ్రో అని చెప్పి. అక్కడ తను చెయ్యట్లేదు కూడా. ఏంటి నేనే తీసుకుంటాను, ఇమాన్యుయల్ కన్నా నాదే తక్కువ ఉంది గేమ్ అని చెప్పి తను డైరెక్ట్ నా నామినేషన్ కి రెడీ అయిపోయాడు ఆ రోజు కూడా. కళ్యాణ్ ఒక గేమ్ ప్లాన్ ఉంది, కళ్యాణ్ ఒక గేమ్ ప్లాన్ ఉంది. నేను ఒకటి పవన్ కదా చెప్తాను. చేయాల్సింది, పవన్ కళ్యాణ్ ని చేశాడు. పవన్ పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళిద్దరు కానీ డిఫెండ్ చేసేటప్పుడు చెప్తున్నాను నేను. ఒక పాయింట్ చెప్తాను, అక్కడ ఒక పాయింట్ చెప్తాను. కళ్యాణ్కి అక్కడ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు తెలుసా, ఇమాన్యుయల్ అన్న కన్నా నేను కొన్ని తప్పులు చేశాను, నేనే తప్పులు చేశానని ఒప్పుకున్నాడు. అక్కడ పాయింట్స్ వైపు చూస్తే అక్కడ ఒప్పుకున్నారు. అక్కడ ఎవరు ఇమాన్యుయల్ తప్పు చేశానని ఎక్కడ లేదు. ఒక పాయింట్ తన మీద అన్ని ఉన్నాయి కాబట్టి, అన్ని క్లారిటీగా ఉన్నాడు కాబట్టి ఎవరు నామినేషన్ కి సిద్ధంగా లేరు ఆయన వేయడానికి. ఆయన ఆట ఆడుతున్నాడు, ఎంటర్టైన్ చేసుకున్నాడు, ప్రతిదీ జరుగుతుంది కాబట్టి అతను ఎవరు డెమాన్ పవన్ కి నామినేషన్ సరిగ్గా వేయటం రాదు. ఎందుకంటే ఆయన లాస్ట్ 2 నామినేషన్స్ తనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇమాన్యుయల్ వేయాలి, ప్లస్ అవతల తనుజన్ వేయాలి, పోయి తీసుకుపోయి సాయి వేస్తాడు. ఆయన ప్యూర్ ఫేవరిజం తోనే చేసిండు ఆయన 2 నామినేషన్స్. వాళ్ళు సాయిని పెట్టాలని అనుకున్నారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు లేకపోతే ఫైర్ స్టామ్ లో ఆడకుండా వాళ్ళు ముగ్గురు ఉంటున్నారు. ఐ మీన్ తక్కువ ఆడుతూ మనలో ఎవరు ఎందుకు పోవాలి అనుకొని సాయిని కావాలనే తీసుకొని వచ్చారు వాళ్ళు ప్లాన్ చేసి. సో అందుకని పవన్ ఎందుకు తీస్తాడు లాస్ట్ లో సాయి విషయంలో? ఇక్కడ చేయాల్సింది ఇమాన్యుయల్. కళ్యాణ్ ఒక్క నిమిషం బ్రో. సరే ఇప్పుడు నేను మాట్లాడచ్చు, భయపడుతున్నానని ఇమాన్యుయల్ పాయింట్ నేను ఒకసారి చెప్తాను తర్వాత మాట్లాడు. నాకు అనిపించింది ఈ వీక్ స్టార్టింగ్ లో కూడా ఇంతకు ముందు కూడా చాలా సైలెంట్ గా ఉంటాడు. పాయింట్స్ ఉన్నప్పుడు లాస్ట్ టైం కూడా బాల్ తనకి ఇవ్వలేదు, కానీ ఆ బాల్ వీళ్ళు ఫైర్ స్టోమ్స్ వచ్చినప్పుడు వీళ్ళ ప్లాన్ అసలు ఇమాన్యుయల్ కి ఇవ్వాలి, తను ఎవరిని నామినేట్ చేయాలో చూడాలనుకున్నప్పుడు గౌరవ్ ఏదో మనం అనుకున్నట్టు ప్లాన్ చేయలేదు, లేకపోతే ఇమాన్యుయల్ మిస్ అయ్యాడు లాస్ట్ లో వెళ్లాల్సిందని అనుకుంటారు. ఎలా మిస్ అయింది అనేది నాకు కొంచెం క్లారిటీ లేదు, కానీ దానికి ముందేమంటే నా మీద నాకు ఎవరికి పాయింట్స్ లేవు ఎవరి మీద చేయడానికి అంటాడు. ఇది అయిపోయిన నామినేషన్స్ అయిపోయిన వెంటనే లోపలికి వెళ్ళి కళ్యాణ్ ఇంకా ఎవరెవరో ఉంటారు వాళ్ళ దగ్గర, నా దగ్గర 2-3కి సాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, నాకు గాను వచ్చుంటేనా అసలు ఎలా పెట్టేవాడినా అని అంటారు. ఫస్ట్ ఏమో ఏం లేవంటాడు, తర్వాత ఉన్నాయంటారు. ఆ తర్వాత వీక్ ఏమో నా దగ్గర ఎవరికి తనుజకి చేయడానికి పాయింట్ లేవు, నీ ఉన్న పాయింట్ పెట్టచ్చు కదా, నువ్వు ఎవరు ఆపుతారు? నువ్వు కళ్యాణ్ చేసేది కళ్యాణ్ చేస్తుంది, నువ్వు చేసేది నువ్వు. సరే తను భయపడేది చెప్తున్నా, సరే చెప్తున్నా ఓకే. ఇది ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నానండి, ఆ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ వీక్ లో కూడా సంజన గారితో చాలా సార్లు నేను ఈ వీక్ ఎట్లయినా కెప్టెన్ అవ్వాలి, లేకపోతే ఎట్లయినా ఇది అవ్వాలి అన్నట్టుగా మాట. ఎందుకంత కెప్టెన్ అవ్వకపోతే ఏమైంది, సూపర్ గా గేమ్ ఆడుతున్నాడు కదా. కాదు అదే ఎందుకు ఇప్పుడు కాదండి, ఇప్పుడు కెప్టెన్ అవ్వకపోతే ఏమవుతుంది, నామినేషన్స్ లో పెడతారనా? కెప్టెన్ అవ్వకపోతే గేమ్స్ ఆడడానికి ఇప్పుడు నామినేషన్ పాయింట్ మీరు ఇందాక ఒక్క సెకండ్ అవ్వకపోతే తనకు వచ్చే నష్టం ఏంటో చెప్పండి నాకు ఒకటి. లక్ష్మి గారు స్లోగా, ఒక్క నిమిషం స్లోగా, నేను స్లోగానే మాట్లాడుతున్నా. తను కెప్టెన్ అవ్వకపోతే వచ్చే నష్టం ఏంటి? గేమ్స్ ఆడొచ్చు కదా, అది నేను అదే ప్రతి వీక్ తనే కెప్టెన్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి కూడా అవ్వలేదు కాబట్టి, ఇమాన్యుయల్ 2-3 టైమ్స్ అయ్యాడు కాబట్టి. 2 టైమ్స్ అయ్యాడు కదా, మళ్ళీ థర్డ్ టైం కి అంత డెస్పరేట్ గా ఎందుకు ఉన్నాడు? ఫస్ట్ టైం ఎప్పుడైనా ఉన్నాడా? ఒక రోజులో పోయింది కెప్టెన్సీ. సరే అండి, ఒకసారి అయ్యాడు అనుకున్నాం, సరే ఒకసారి అయ్యాడు. అసలు ఎందుకు గివ్ అప్ ఇస్తారు ఎవరైనా గానీ? ఒక గేమ్ ఎందుకు గివ్ అప్ ఇస్తారు? ఇప్పుడు సంజన గారు ఒక సెకండ్ ఒక మాట చెప్పండి. సంజన గారు ఫస్ట్ ఇమాన్యుయల్ కెప్టెన్ చేశాక నిన్నే రీతు నేను చేసేది అన్నాడు.
నిన్న తనకు ఆప్షన్ అంటే కొంచెం నన్ను సపోర్ట్ చేసే ఆప్షన్ వచ్చింది, కానీ రీతు వెళ్ళి అడిగినప్పుడు ఏం చెప్తుంది, దానికి ముందు కూడా దానికి ముందు అంటే డైరెక్ట్ గా చెప్పాలంటారు లక్ష్మి గారు. దానికి నాకు తెలియక అడుగుతున్నా. సరే ఓకే డైరెక్ట్ గానే ఇంకా నేనేం డిస్కషన్ చేయను, నేను ఇంకేం డిస్కషన్ చేయను. ఓకే పర్లేదు నేను ఆ పాయింట్ మీద అడగట్లేదు కానీ ఉషా గారు, యాక్చువల్లీ మీరు ఇమానుయల్ అన్నా కానీ నాకేం ప్రాబ్లం లేదు, కానీ మీరు ఇంకో మాట అన్నారు. మీరేమన్నారు? మీరు ఇంకొక మాట అన్నారు. ఏమన్నారంటే సంజన ఆడకుండా వచ్చేస్తుంది అన్నారు. మధ్యలో తక్కువ అయినా కానీ తను భయపడలేదు నామినేషన్స్ లో అన్నది. సంజన గారిని ఏం అనలేదండి. ఉషా గారు ఆవిడ ఎందుకు భయపడలేదండి? ఆవిడ ఎందుకు భయపడలేదు? ఆ భయపడే కదా అన్ని గొడవలు అంతా. ఆడకపోయినా సరే భయపడట్లేదు. ఎస్ ఈ వర్డ్ అన్నారు. అందుకనే చాలా సార్లు ఎవరు ఆడనోళ్ళని లాస్ట్ లో పెడదాము, మనము సేఫ్ గా ఉంటామని కూడా అన్నారు. అది కూడా తప్పు కాదు కదా, ఏవి తప్పు కాదు, ఏవి అందరు మంచోళ్ళు. ఓకేనా ఉషా గారు? ఒక పాయింట్ ఇక్కడ, ఇమాన్యుయల్ కి ఇంత తెలిసి కూడా నామినేషన్స్ కి ఈ వీక్ వరకు రాకపోవడము మాస్టర్ మైండ్ స్ట్రాటజీ అనుకుంటున్నారు. ఎనీ ప్లాన్స్? కాదు బ్రో, ఆయన కాదు, అది ఏం స్ట్రాటజీ అంటున్నాను. ఇప్పుడు ఇమాన్యుయల్ ఎవరి దగ్గర పోయి నన్ను నామినేట్ చేద్దాం అడగలేదు. నామినేషన్స్ కి ముందు పోయి ముందు రోజు కరెక్ట్ గా ఎవరైనా నామినేట్ చేస్తారు అన్నతో వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ది నామినేషన్స్ డైరెక్ట్ జరగలేదు. ఎందుకు నామినేషన్ చేస్తలేరు ఇమాన్యుయల్ కి? అంటే ఆయన అంత కరెక్ట్ గా అందరితోటి ర్యాపో బిల్డ్ అయింది. ఒకటి ర్యాపో బిల్డ్ అయింది బ్రో, ఇంకొకటి ఏంది అని అంటే గేమ్స్ పరంగా కూడా ఇప్పుడు అది సరే ఏ పాయింట్ మీద నామినేట్ చేయాలని కూడా మనం పెట్టే పాయింట్ స్ట్రాంగ్ ఉండాలి కదా. ఇప్పుడు గేమ్స్ ఆడట్లేదు అని చెప్పి ఇప్పుడు ఈ వీక్ ఇప్పుడు నాగార్జున గారి హెల్త్ ఇస్తే నెక్స్ట్ వీక్ ఎవరన్నా ఇప్పటి వరకు పోలేదు కదా అనే పాయింట్ పెడితే అది వ్యాలిడ్ వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ పెట్టి నామినేషన్ చేసి అవతల వాళ్ళు అమ్మ ఏం జరుగుద్దో అని చెప్పి భయపడి ఉంటారు. కానీ ఇప్పుడు నాగార్జున గారి హింట్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ వీక్ ఎవరన్నా పాయింట్ పెట్టి నామినేట్ చేస్తే పర్లేదు. కానీ అక్షిత్ గారు నేను ఒకటే పాయింట్ చెప్తాను, వీళ్ళందరూ ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే ఇమాన్యుయల్ మీద కాదు. ఎవరు వీక్ ఉన్నారు ఫస్ట్ వాళ్ళ నామినేషన్స్ లోకి తీసుకొని వస్తే మనం సేఫ్ గా ఉంటాము, అదే ప్లాన్ లో ఉన్నారు ఫస్ట్ నుంచి. వాళ్ళు కూడా అవ్వకూడదు కదండి, మిగిలిన వాళ్ళు అది వాళ్ళు చేసుకుంటున్నారండి. అదే చెప్తున్నాను. ఇమాన్యుయల్ ఏంటంటే కామెడీ చేస్తాడు, ఒకటి గేమ్స్ ఆడతాడు కాబట్టి తన సంగతి వదిలేస్తున్నారు. వచ్చినా రాకపోయినా ప్రెసెంట్ తనతో అవసరం లేదు, ఎవరో ఒకరిని తీసుకొద్దామనే కాన్సన్ట్రేషన్ మీద ఉన్నారు. రెండు రకాలుగా చెప్పు, ఇందాక భయం అన్నారు, ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి చెప్పారు లక్ష్మి గారు, నేను ఇమాన్యుయల్ గురించి కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు హేమచంద్ర చెప్పినట్టు డైరెక్ట్ నామినేషన్ లేకపోవడం, ఇంకోటి ఏంటంటే అన్ని టాస్కులు కనెక్ట్ చేసి నామినేషన్స్ పెట్టడం. ఇప్పుడు ఎవరైనా టాస్క్ కనెక్ట్ చేసి నామినేషన్స్ పెట్టినప్పుడు ఆ టాస్క్ పెట్టి ముందుకు పెడతారు. టాస్క్ లో ఏమనుకుంటారు, టాస్క్ గెలవాలని అనుకుంటారు. టాస్క్ గెలిస్తే అప్పుడు నామినేషన్ రానట్టే కదా. ఇప్పుడు నీకు డైరెక్ట్ నామినేషన్స్ పెడితే అప్పుడు కదా ఈ పాయింట్ లో తనూజ కూడా ఛాన్స్ చేయడానికి. బాలు టాస్క్ లో బాలు టాస్క్ ఫైర్ గారు ఒకసారి ఏమనుకోద్దు, నన్ను బ్యాక్ స్టేజ్ పెట్టండి, హేమచంద్రన్ పెట్టండి. చెప్పండి హేమచంద్ర. తనుజకు కూడా ఛాన్స్ ఉండే ఇమాన్యుయల్ పైన నామినేషన్ చేయడానికి, బట్ ఆమె ఇమాన్యుయల్ ని చేయలేదు. అంటే అదే కళ్యాణ్ లాస్ట్ వీక్ చేసింది కదా, మళ్ళీ ఛాన్స్ వచ్చినా కూడా చేయలేదు కదా. అంటే ర్యాపో బిల్డ్ చేయడంలా ఇప్పుడు ఇదే ఇట్లనే పోతుంటే కప్పుకి దగ్గర ఉండకపోవచ్చు కదా. అది నాగార్జున గారు చెప్పారు. కాదండి, ఎంతసేపు తనుజ, ఒక్క నిమిషం అక్షిత్ గారు, నేను ఈ పాయింట్ దగ్గర మాట్లాడాలి. ఎంతసేపు తనుజాకు ఫేవర్ అంటారు. వెంకట్ గారు ఈ రోజు అంత డైరెక్ట్ గా నువ్వు నామినేషన్ లోకి రావాలి, వస్తే నీ కోట్లు పడతాయి, అదేంటది ఫేవరెటిజం కాదా? ఇమాన్యుయల్ కి అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇప్పుడు ఇద్దరికి ఫేవరెటిజం నేను ఇమాన్యుయల్ కే కాదు రీతు కూడా ఫేవరెటిజం విష్ణు గారు ఏదైనా తప్పు జరిగితే
కాదు, ఏదైనా 100% తప్పు ఫేవరిటిజం జరిగితే అది. దాని గురించి మాట్లాడకపోతే ఫేవరిజం అవుతుంది, కానీ ఏదైనా పాయింట్ హింట్ ఇస్తే అంటే ఫేవరిజం నీకు అవుతుందా? ఓట్లు పడవు, నువ్వు రావాలి, ఇది ఫేవరెటిజం అండి. ఆయనకి ఎందుకు మీరు చెప్పి నువ్వు నామినేషన్ లోకి అడగడం ఎందుకు? ఆయన గేమ్ ప్లే నన్ను ఆడతాడు కదా, మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు రండి రండి అని? ఏమైనా మర్చిపోయాడేమో అని గుర్తు చేశాడు. ఇప్పుడు ఎట్లా మీరు చంద్ర గారు మీరు ఇమ్మానుయల్ గెలుస్తారు అనుకుంటారు, మీరు ఇమ్మానుయల్ గెలుస్తారు అనుకుంటారు చంద్ర గారు? ఇంకోటండి, బాల్ టాస్క్ లో ఒక్కసారి కూడా వెళ్ళి నాకు బాల్ కావాలని ఎవరిని అడగల. తర్వాత వెళ్ళి మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత ఫైర్ స్ట్రామ్ ది నామినేషన్స్ అప్పుడు బాల్ పట్టుకునేది ఉంది కదా, ఆ తర్వాత వెళ్ళి నా దగ్గర సూపర్ పాయింట్స్ ఉన్నాయి 2-3 మీద అని ఏదో చెప్తాడు. అంత పాయింట్స్ ఉంటే వెళ్ళి బాల్ తీసుకొని వాళ్ళని నామినేట్ చేయొచ్చు కదా. లాస్ట్ టైం తన దగ్గర 5 టికెట్స్ 7 టికెట్స్ ఎన్నో ఉన్నాయి కదా, అప్పుడు ఒకటి ఉంచుకొని ఒకరిని నామినేట్ చేయొచ్చు కదా. ఏదన్నా అంటే నేను తర్వాత కామెడీ చేయలేను, మళ్ళీ అది ప్రాబ్లం అయిపోతుంది, నేను కామెడీ చేయడానికి దాని మీదే కదా సర్వైవ్ అవ్వాలి అని అంటాడు. అది ఎట్లా కుదురుతుంది? ఓన్లీ కామెడీ చేయడం గేమ్స్ ఒక్కటే కాదు కదా. గేమ్స్ కామెడీ మీదే సర్వైవ్ అవుతున్నాడు ఆయన, కామెడీ మీదే సర్వైవ్ అవుతున్నాడు ఆయన. అసలుకి ఇమాన్యుయల్ పైన పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చెప్పండి మీరు ఎవరైనా. నేను కామెడీ మీద కామెడీ మీద సర్వ్ అవుతున్నాను స్టేట్మెంట్ ఇచ్చిండా? కామెడీ చెయ్యాలని అన్నాడు కానీ దాని మీద సర్వైవ్ అవ్వాలని అనలేదు. సర్వైవ్ అని నేను ఎక్కడన్నానండి? ఆయన అన్నమాట ఇప్పుడే అన్నారు కదండి, ఇప్పుడే అన్నారు మీరు సర్వైవ్ అవ్వాలి కదా అన్నాడు. అదే సారీ అండి, ఎప్పటిదో డైలాగ్ కదా, బై మిస్టేక్ వచ్చిందేమో, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను కామెడీ చేయాలి కదా అందరితోటి. ఒక్క సెకండ్ ఓకే ఐఎమ్ సారీ. నేను కామెడీ చెయ్యాలి కదా, నేను ఎవరినన్నా నామినేట్ చేస్తే నేను వాళ్ళతో కామెడీ చేయలేను, నాకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా కామెడీ చేయాలంటే. అంటే మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అయ్యి చెయ్యాలంటే నేను ఎందుకు చెయ్యాలి అన్నట్టుగా మాట్లాడతాడండి. ఓకే సారీ, ఆ వర్డ్ నేను వెనక్కి తీసుకుంటాను. అంటే ఎవరిని నామినేషన్ చేయట్లేదా ఇమాన్యుయల్? ఇప్పుడు ఇమాన్యుయల్ జర సేఫ్ గా ఆడుతున్నట్టు అనిపిస్తలేదా ఈ సీజన్ మీకు? నాకు తెలిసి ఆయన ఓటింగ్ బట్ కంప్లీట్ సేఫ్ అయితే నేను అయితే చూడలేదు. నిత్య గారు కాదండి, ఎవరితో రైవల్రీ లేకుండా అసలు అది సేఫ్ అండి, 100% సేఫ్. అది ఒక్కరితో కూడా రైవల్రీ లేదు, ఒక్కరితో కూడా గొడవ లేదు. ఎందుకు అది బాధపడేది చందన గారు? కాదండి, అంటే మీరేంది గొడవ పెట్టుకోమంటారు? ప్రతి ఒక్కరికి ఎవరితో ఒకరితో మిస్అండర్స్టాండింగ్స్ గొడవలో ఉన్నాయి, ఈయనకు ఒక్కడికి ఎందుకు లేవు? ఏదైనా గొడవ మంచోడు కాబట్టి. ఇప్పుడు మరి సుమన్ ఉన్నాడు, సుమన్కి ఎందుకు లేవు? సుమన్ గారికి ఎందుకు లేవండి? సుమన్ గారు సంజన గారు చేస్తున్నారు కదా. అన్న సుమన్ రోజు గొడవ పడుతున్నాడు, రోజు అందరితో కొట్లాడుతున్నాడు. ఎందుకన్నా మీరు చూడట్లేదా లైవ్? ఏంటన్నా మీరు మాట్లాడేది? వాళ్ళందరూ గొడవలు పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, ఈమె ఒక్కరే నవ్వుకుంటూ కూర్చున్నాడు. ఏంటన్నా మీరు మాట్లాడేది? ఈ మధ్య అనిల్ గారు సర్కాస్టిక్ గా చెప్పినా కూడా ఇమాన్యుయల్ ఈ మధ్య కామెడీ కూడా తగ్గిపోయింది. చూడట్లేదు ఉన్నావు కదా, సుమన్ అన్న ఎవరితో గొడవ పడ్డాడు నాకు చెప్పండి ఒకసారి. అదే కామెడీ కూడా తగ్గిపోయిందంటే ఇంకేం తగ్గిపోయినాయి చందన గారు? కామెడీ కూడా తగ్గిపోయిందంటే ఇంకేం తగ్గిపోయినాయి? కామెడీ ఈ మధ్య కామెడీ కూడా చేయట్లేదు. అవును, గొడవలు కూడా ఎగ్జాక్ట్లీ. ఆగండి, వెయిట్ చేయండి. గొడవలు కూడా లేవు, కామెడీ కూడా లేదు. దట్స్ వాట్ ఐ మీన్. ఇప్పుడు అది నామినేషన్ పాయింటా? అట్లా కాదు, ఇమాన్యుయల్ పైన నామినేషన్ పాయింట్ ఏం పెడతారు చెప్పండి, ఒకటి ఏదైనా ఉంటే. విష్ణు అన్న ఒక పాయింట్ చెప్తాను చందన గారికి. ఓకే అండి, ఇప్పుడు హౌస్ లో ఇమాన్యుయల్ ఒక్కడే ఉన్నాడా? మిగతా వాళ్ళు కామెడీ చేయాలా? ఆయన కదండి చెప్పుకుంటున్నాడు, నేను కామెడీ చేస్తున్నా, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఆయన జబర్దస్త్ లో చూసాను, నార్మల్ యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ నాకు కావాలి ఇమాన్యుయల్ నుంచి కామెడీ కావాలి. గేమ్స్ కూడా ఆడకపోతే అప్పుడు మీరు కామెడీ కావాలని అడగొచ్చండి. ఆయన గేమ్స్ అన్ని ఆడుతున్నాడు కదా. వెంకట్ గారు, గేమ్స్ తో నేను ఎంటర్టైన్ అవుతానా? గేమ్స్ తో నేను ఎంటర్టైన్ అవ్వను కదా. ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి నాకెందుకు?
ఇప్పటి వరకు ఎంటర్టైన్ చేసిన అంటే ఎవరు ఫిజికల్ స్ట్రెంత్ కావాలి మీకు? ఎవరు ఫిజికల్ స్ట్రెంత్ కావాలి మీకు? అదే అంటున్నా నేను. నాకెందుకు ఆయన ఫిజికల్ స్ట్రెంత్, ఆయన టాస్క్ సూపర్ గా అంటే ఆడుతున్నాడు కదా. మీరు కామెడీ కోసం బిగ్ బాస్ చూస్తున్నారా? వేరే దాని కోసం చూస్తారు కదా. అడిగారు కదా, నన్ను ఆన్సర్ చేయనివ్వండి. ఆన్సర్ చేయండి. ఇది కూడా కలిపి ఆన్సర్ చేసేసేయండి. రెండు ఇంకో క్వశ్చన్ అడుగుతా. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, లిక్కీ ఉన్నప్పుడు ఇద్దరు ఉమెన్ ఫైట్ చేసుకుని విన్నర్ అయితే చూడాలని ఉందా, లేకపోతే ఇద్దరు ఒక లవ్ పెయిర్ చూడాలని ఉందా? అంటే మీరు చేసిన ఆన్సర్ గుర్తుందా మీకు? ఏంటండి? ఇద్దరు విమెన్ ఫైట్ చేసుకుంటే ఒక విన్నర్ అయితే చూడాలని, అదే విన్నర్ ఆర్ సంథింగ్ ఫైట్ చేసుకుంటే చూడాలని ఉందా, లేకపోతే ఒక లవ్ యాంగిల్ చూడాలని ఉందా బిగ్ బాస్ లో? అంటే మీరు ఒక ఆన్సర్ చేశారు, గుర్తుందా? ఏం చేశాను నాకు గుర్తులేదు. సెకండ్ దే చేశారు. ఏం చేశాను? సెకండ్ గా లేదు, అన్ని కావాలన్నారు అంతే. కాదు, లవ్ నేను ఒక్క నిమిషం, నేను అదే అనలేదు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నేను ఏమన్నానంటే లవ్ యాంగిల్ కూడా ఇట్ షోస్ దేర్ పర్సనాలిటీ అంటున్నా. ఇట్స్ ఎ పర్సనాలిటీ. ఏంటి వాళ్ళ పర్సనాలిటీ తెలియడం కోసమే బిగ్ బాస్ కదా. లైక్ వాళ్ళు ఆ స్ట్రెస్ లో ఎలా ఉంటారు, టాస్క్ లో ఎలా ఆడతారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారా, వాట్ ఎవర్ అన్ని రీజన్స్ కలిపే కదా బిగ్ బాస్. నేను ఇందాక వెంకట్ గారు ఎందుకన్నారు మరి? అప్పుడు లవ్ యాంగిల్ మీకు డిమాండ్ నచ్చిందా, కళ్యాణ్ నచ్చిందా? ఎందుకన్నారు ఇప్పుడు? నాకు అక్కడ వాళ్ళిద్దరు లవ్ అని నాకు అసలు అనిపించలేదండి. నాకు అసలు లవ్ యాంగిల్ అసలు కనిపించలేదు. డిమాండ్ నచ్చలేదా? టెమోన్ అండ్ రీతు లవ్ లాగా నాకు అనిపించలేదు. మీరు లవ్ యాంగిల్ కూడా లేదైతే బిగ్ బాస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు. నేను వాళ్ళ లవ్ యాంగిల్ అదంతా కాదు. నేను వాళ్ళ పర్సనాలిటీ చూస్తాను. పర్సనలీ నేను వాళ్ళ పర్సనాలిటీ చూస్తాను. నేను కామెడీ ఒకటే కావాలన్నారు. నేను ఒక్కటే అనలేదు. నేను ఒక్కటే మీరే అన్నారండి. మీరు కామెడీ కోసం బిగ్ బాస్ చూస్తారా? మీరు కామెడీ కోసం బిగ్ బాస్ చూస్తారా అన్నారు మీరు ఇందాక. నేను అనలేదు. మర్చిపోతున్నారండి. కాదు, నేను అనలేదు. నేను ఏమన్నానంటే కామెడీ ఒక్కటే. నాకెందుకండి ఆయన ఫిజికల్ స్ట్రెంత్, ఆయన ఎంటర్టైన్, నేను ఆయన కామెడీ చేస్తే చూడాలని. నేను నాకు ఫిజికల్ స్ట్రెంత్ అవసరం లేదు. నేను కరెక్ట్ చేస్తాను. మీరు అనింది ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను అని చెప్పా. నేను 100% మీరు అనింది నాకు ఇమ్మాన్యుల్ ఫిజికల్ స్ట్రెంత్ ఎందుకు, నాకు ఆయన కామెడీయే కావాలి అన్నారు మీరు. వెంకట్ బ్రో, ఇప్పుడు తనుజా నుంచి నేను ఎంటర్టైన్మెంట్ అయ్యేది ఏంటంటే ఏడుపు, అట్లనే ఇమాన్యుల్ నుంచి కామెడీ. ఈ రెండు ఎంటర్టైన్మెంట్. నేను తనుజా నుంచి ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తానండి? నేను అవినాష్ చెప్తున్నా నుంచి కామెడీ చూస్తాను, రోహిణి ఉన్నప్పుడు రోహిణి నుంచి కామెడీ చూస్తాను, ఇమాన్యుల్ నుంచి నేను 100% కామెడీనే చూస్తాను. ఇమాన్యుల్ టాస్క్ తో నాకు పని లేదు చెప్తున్నా. తనుజ దగ్గర నుంచి ఏం చూసారైతే ఆమె పర్సనాలిటీ చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ హర్ పర్సనాలిటీ. నిత్య గారు పర్సనాలిటీ ఒక్కసారి చాట్ జిపిటిని అడగండి, పర్సనాలిటీ అంటే ఏంటో చెప్తది. ఫిజికల్ గా చాలు. కాదు చందన గారు, ఇప్పుడే మీరు బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ షో అన్నారు. మళ్ళీ అందరికి పర్సనాలిటీ చూడాలి కదా. ఆయన ఒక్క దాంట్లో కామెడీ చూడాలి, ఒక దాంట్లో ఫిజికల్ స్ట్రెంత్, ఒక దాంట్లో కామెడీ, ఒక దాంట్లో పర్సనాలిటీ. మీరు ఏం చేయాలంటే ఒకళ్ళు పర్సనాలిటీ చూస్తారు, ఒకళ్ళు కామెడీ యాంగిల్ చూస్తున్నారు. మరి అది రాంగ్ అన్నట్టే కదా. కాదండి, చూస్తున్నారు. నేను అదొక్కటే చూస్తానని చెప్పట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇమాన్యుల్ నుంచి అని చెప్తున్నా. కలర్ కనిపించింది నాకు. ఇప్పుడు కలర్ కనిపిస్తుంది. ఓకే, అది మీ ఒపీనియన్ నిత్య గారు. మీకు ఒకటి కలర్ అనిపిస్తుందని. విష్ణుకి ఇంకా వేరే విష్ణు నీకేమనిపిస్తుంది? నేను ఎంటర్టైన్మెంట్ అయ్యేది తనుజ నుండి ఏడుపు బ్రో, అలాగే ఇమాన్యుల్ నుంచి కామెడీ బ్రో, సంజన దగ్గర నుంచి కంటెంట్ బ్రో, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాను. అన్న నేను ఒక పాయింట్ పెడతాను అన్న, అందరికి ఒక నిమిషం. ఈ రోజు నాగార్జున గారు ఇప్పుడు ఎలిమినేషన్ అయ్యేటప్పుడు ఆ కంప్లీట్ గా అది టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాడు కదా.
ఇప్పుడు ఎవరికి వాడదాం అంటే తనకి ఎందుకన్నా ఇప్పుడు ఏదన్నా ఇంతకుముందు ఇమానుయల్ కి పవర్ స్టార్ వాడతావా లేదని బర్నీ గారికి అప్పుడు రివీల్ చేయకుండా చెప్పారు ఇమానుయల్ కి. అప్పుడు ఏం చేశాడు ఇమానుయల్, నాకు ఆడియన్స్ ఓడిపోగానే నేను ఆలోచించి రాముని సేవ్ చేస్తాడు, కానీ అక్కడ రాముని సేవ్ చేస్తాడు. ఇక్కడ ఏమి ఎలిమినేట్ అయింది సాయి శ్రీనివాస్, అక్కడ ఉన్నది ఇద్దరు బర్నీ గారిని సాయి శ్రీనివాస్ ఇద్దరిని. అనిల్ గారు మీరు ఈ క్వశ్చన్ ప్యానెల్ అడగడం వల్ల యూజ్ ఏముంది? ఎవరికి తెలుసు బిగ్ బాస్ ఎందుకు అలా చేశాడు? అడగండి, క్వశ్చన్ అడగడం కూడా తప్పేనా? మీ మరీ చెప్తారండి, క్వశ్చన్ అడగండి. అప్పుడు ఇమాన్యుయల్ కి ఫేవర్ చేయలేదు, ఇప్పుడు తనుజ ఫేవర్ చేశారు. అదేనా ఇప్పుడు ఈ రోజు ఇమాన్యుయల్ కి ఫేవర్ చేశారు, బాగా చేశారు, 100% చేశారు ఇమాన్యుయల్ కి. కప్పు కూడా ఇమాన్యుయల్ కి ఇస్తారట. వెంకట్ గారు నేను ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నానండి, నేను అదే అనుకున్నా ఆయనకి నామినేషన్స్ లోకి రాని. అనిల్ నువ్వు రావాలో వద్దని డిసైడ్ చేయమనాలో ఓటింగ్ పోల్ పెట్టమనాలా నీ పేరు పైన? ఒకటి గైస్ కన్వర్సేషన్ తీసుకొని పోండి, స్టేట్మెంట్స్ వేరే వేరే పోతే బీ టువర్డ్స్ ద గేమ్. ఒకటి చెప్పాలనుకుంటున్నా అనిల్ ఒకటి ఏంటంటే నువ్వు మాట్లాడేది ఇమాన్యుయల్ సైడ్ వెళ్ళిపోతుంది, నీ గురించి కూడా కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది. అనిల్ వచ్చేది ఇమాన్యుయల్ గురించి ఎక్కువ పాయింట్స్ మాట్లాడుతుంది, వేరే కంటెస్టెంట్స్ గురించి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు దాని గురించి నిన్న కూడా మాట్లాడా, రీతి ఎందుకు నిన్న కూడా మాట్లాడా. నేను అందరి కంటెస్టెంట్ గురించి మాట్లాడతానన్నా, నేను ఒక్కరి గురించే మాట్లాడాను, కానీ ఇక్కడ టాపిక్ నడుస్తుంది, అదే నడుస్తుంది కాబట్టి దాని గురించే మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ రివీల్ చేయడం ఎందుకు? రివీల్ చేయకముందే అడగచ్చు కదా తనని. ఒక్కసారి నీ పాయింటే నాకు ఈ రోజు సార్ చెప్పిన దాంట్లో ఏమర్థమైందంటే, లాస్ట్ వీక్ అంటే నాకు స్టార్టింగ్ లో పవర్ కరెక్ట్ గా ఏం మెన్షన్ చేశారు అనేది గుర్తులేదు. నేను కూడా జస్ట్ లాస్ట్ లో మనం ఇద్దరిని పెడితే ఎవరిని సేవ్ చేస్తారని ఎలిమినేషన్ పవర్ సంథింగ్ అదే అనుకున్నా, కానీ స్టార్టింగ్ ఏం చెప్పారు నాకు గుర్తులేదు. కానీ నాకు ఈ రోజు తను మెన్షన్ చేసిన దాంట్లో ఏమర్థమైందంటే, ఎలిమినేట్ అయిన వాళ్ళని సేవ్ చేసే పవర్. ఎలిమినేట్ చెప్పేస్తారు వాళ్ళని నువ్వు సేవ్ చేస్తావా లేదా అనే పవర్ అని అనిపించింది నాకు. లాస్ట్ వీక్ కూడా అదే జరిగింది కదా, మాధురి వర్సెస్. కానీ స్టార్టింగ్ నుంచి మనం ఏమనుకున్నాము కాదు, అది ఓకే మీరు చెప్పింది అర్థమైంది నాకు. కాకపోతే ఇప్పుడు ఆమె ఆడియన్స్ ఎట్లయితే అట్లా వెళ్ళిపోతారని చెప్పి ఆమె వెళ్ళిపోద్ది కదా వాడకుండా. అప్పుడు భరణి గారు ఏం చేయాలి? ఒక్క నిమిషం పూర్తి కాలేదు. భరణి గారు ఏం చేయాలి? ఆడియన్స్ థ్యాంక్స్ ఆడియన్స్ అని చెప్పి ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పాలా? పోయి తను చేతులు పట్టుకొని థ్యాంక్స్ అంటే ఎందుకు? రాము చేసింది కూడా అదే, అంత లావని ఎందుకు ఇదయ్యాడో నాకు అర్థం కాలే. వీళ్ళు అదే కదా చెప్పింది, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏమీ తెలియట్లేదు అసలు. గెలిపించింది ఆడియన్స్ అయితే ఓట్లేసి పోయి తనుజ దగ్గర పోయి థ్యాంక్స్ అమ్మా. వెంకట గారు ఒకసారి ఒక పాయింట్, ఇప్పుడు యాక్చువల్ గా ఫస్ట్ వెళ్ళి ఆయన అడుగుతారు కదా, నేను నార్మల్ మోడ్ లోకి వచ్చేస్తున్నాను, సారీ నేను కొంచెం ఏంటో వేరే మోడ్ లోకి వెళ్ళిపోయాను చంద్ర గారి వల్ల, ఐఎమ్ కమింగ్ టు నార్మల్ మోడ్. నేను కూడా మీ వల్ల వెళ్ళానండి. పాయింట్స్ లో ఇద్దరు వచ్చారు కదా, ఓకే నార్మల్ గా రండి, ఇద్దరు వచ్చారు కదా నార్మల్ గా చంద్ర గారికి, నిత్య గారికి, వెంకట్ గారికి, అనిల్ గారికి అందరికి నేనే ఆన్సర్ చేయాలి, అందుకే అలా అయింది. వచ్చేస్తున్నాను. ఓకే సారీ కంగన గారు, మేబీ కొంచెం ర్యాప్ ఎక్కువైనట్టుంది, నేను సరదాగానే మీతో చేశాను, అదే సీరియస్ గా నన్ను కూడా అన్నారు ఇందాక. అన్నాను ఉషా గారు, చంద్ర గారిని అయితే చాలా టీస్ చేయాలనిపించింది నాకు. కాదు నిత్య గారు, ఒక్క నిమిషం, ఈ రోజు చందన గారిని తనుజలా కార్నర్ చేశారు అందరు కలిసి. ఎగ్జాక్ట్లీ. నిత్య గారు ఒక్క నిమిషం, నిత్య గారు నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. మీరు
కాదు, సీరియస్ గా పాయింట్ పర్సనాలిటీ అంటే వెళ్తున్నాను. లైక్ వాళ్ళ అపియరెన్స్ అది కాదు. నాకు అలా నాకు తెలుసమ్మా మంచిగా అమ్మా అమ్మా ఎగ్జాక్ట్లీ అదే వదిలేసేయండి. మీరు మళ్ళీ ఐ మీరు నో అలా ఐ నో చెప్పారు కదా, అది చెప్తున్నా. మీరు చెప్పిన దానికి నేను సెటైర్ వేసాను తప్పించి అది నాకు తెలుసు. కానీ ఓకే, కమింగ్ టు ద సరే పాయింట్, నార్మల్ అక్కడ మోడ్. ఏమైందంటే భరణిని ఫస్ట్ ఒక క్వశ్చన్ వెళ్ళి అడుగుతారు కదా తనుజ అని. అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది, నేను ఆల్రెడీ ఒక ప్రామిస్ చేసేసాను, నేను చేయలేకపోవచ్చు, అప్పుడు వరకు నేను చూస్తాను, బట్ ఐ కెనాట్ ప్రామిస్ అన్నట్టే కదా చెప్తుంది. కానీ అక్కడికి వచ్చేసరి అంటే స్ట్రైట్ అవే రిజెక్టెడ్ కదా, స్ట్రైట్ అవే అంటే ఇండైరెక్ట్లీ రిజెక్టెడ్. కానీ అక్కడికి వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ సేవ్ అయిపోయిన తర్వాత ఆమె ఎలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేసాను ఈయన సేవ్ అయిపోవాలి, అంత సేవ్ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు తను యూజ్ చేసి ఉండేది. ఓకే, తను ప్రామిస్ చేసేసినప్పుడు ఇంకా అప్పుడు అలాంటి ఇవ్వక్కర్లేదు, నేను ఏదో ప్రే చేసేసాను అయిపోయింది అన్నట్టు. అక్కడ కూడా ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకున్నప్పుడు కూడా బర్నీ నేమే పెడతది అక్కడ, ఎందుకంటే ఆయన సరిగ్గా ఆడట్లేదు, ఐ ఎక్స్పెక్టెడ్ మచ్ బట్ హీఈస్ నాట్ రీచింగ్ అదర్స్ వాట్ ఎవర్ మేబీ. కానీ అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ తర్వాత చేసింది కానీ అయితే నాకు నచ్చలేదు. ఈయన వెళ్ళి ఏమన్నా మాటలనిందా లక్ష్మి గారు? నాకు నచ్చలేదు. ఏమన్నా మాటలనిందా? ఏమన్నా మాటలనిందా? మాటలు అంటే ఏదో ప్రే చేసేసినట్టు ఇలా 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 అనుకుంటా కొంచెం చేసింది. ఏం మాట్లాడలేదు కదా, ఎక్స్ప్రెషన్స్ తో ఎలా చెప్తారు? నిన్న నాకు ఇదే డైలాగ్ కొట్టారు ఎవరో, నాకు తెలుసు మాటలు అనలేదు కదా అనేసి, మాటలు అనలేదు కదా, డైలాగ్ చెప్పలేదు కదా అని అన్నారు. మాట్లాడతానని చాలా క్లియర్ గా అక్షిత్ గారికి చెప్పాను, నేను పాయింట్ మాట్లాడేసాను, అయిపోయింది, దట్స్ ఇట్. ఇవాళ ప్యానల్ ఎట్లుందంటే రివెంజ్ డిస్కషన్ లెక్క ఉంది, బిగ్ బాస్ డిస్కషన్ లెక్క లేదు ఇది. మన ప్యానల్ రివెంజ్ డిస్కషన్ లెక్క ఉంది. ఒకటి బ్రో, నాకు అర్థం కాదు హేమచంద్ర గారు, కొన్ని మనము మాటలు అంటేనే తెలియాల్సిన అవసరం లేదు కదా, సమ్ టైమ్స్ మనము ఎక్స్ప్రెషన్ ని బట్టి కూడా ఇలా అనుకుంటున్నారేమో అని చెప్పారు. చెప్తాం జనరల్ గా మన లైఫ్ లో కూడా, నేను నిన్న అట్లానే నాకు అనిపించింది అని చెప్పాను, ఒక ఎక్స్ప్రెషన్. మాటలు అన్నారా అని ఓకే 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 లక్ష్మి గారు, నేను ఏం అనలేదు లక్ష్మి గారు. ఓకే ఓకే ఉషా గారు కౌంటర్ వేసిరైతే అసలు వదలదండి, నేను వదలండి. ఈ రోజు ఏంటి మీకు ఇన్ని గొడవ అవుతుంది? రాజుగారు మాట్లాడండి. నాకు ఒక పాయింట్ ఉంది, అంటే ఇమాన్యుయల్ నామినేషన్స్ లోకి రావట్లేదు అని ఇందాక నుంచి చాలా డిస్కషన్ జరుగుతున్నది. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ షో, ఓకే, సర్వైవింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ కావాలి అన్నది దట్ అండర్స్టూడ్. అంటే నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉంటా బిగ్ బాసెస్, కానీ ఓ పర్సనాలిటీ అన్నప్పుడు అంటే సర్వైవ్ అవ్వకుంటూ లాస్ట్ వరకు వెళ్ళడంలో తప్పేముంది? సరే రావట్లేదు, లాస్ట్ కి గెలుస్తాడా, లాస్ట్ టాప్ 5 లో ఆయనకు ఓట్ బ్యాంక్ ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే 15 వీక్స్ సర్వైవ్ అవడం అన్నది నామినేషన్స్ రాకుండా ఓకే కదా. అది అంటే ఎవ్రీ వీక్ నామినేషన్స్ చేసుకునేటప్పుడు నన్ను నామినేట్ చేయొద్దు అని ప్రతి ఒక్కరూ కష్టపడతాడు కదా, డిఫెండ్ చేసుకొని అది చేసుకొని ఇది ఈయన కూడా అదే చేసుకుంటూ లాస్ట్ వరకు వస్తాడు. తప్పేముంది? ఒక క్రికెట్ లో నాట్అవుట్ గా బ్యాట్స్మెన్ లాస్ట్ వరకు వెళ్తే తప్పే ఉంటుందండి, లాస్ట్ లో గెలవచ్చు కదా, చెప్పలేం కదా. హిందీలో జరిగిందంట కదా ఇట్లా హిందీలో ఒక అతను గెలిచాడంట కదా హిందీలో. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను, అది సర్వైవింగ్ టాక్టిక్స్. సో 15 మందిలో మంచిగా ఉండి లాస్ట్ వరకు వెళ్ళడం కూడా గొప్పే అండి. ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? గొడవ పడాలి, వాడు నామినేట్లు రావాలి, వాడిని తిట్టాలి వీడిని తిట్టాలి అని రావడం కాదు. అంటే నెగిటివిటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, పాజిటివ్ గా ఉండి వాడికి ఏం వెళ్తున్నాడు కదా. ఆయన పర్సనాలిటీని జనాలు చూడాలి, జనాలకి నచ్చిందా లేదా తెలుసుకోవాలి కదా, అది చెప్తున్నాం. ఫైనల్ లో విన్ అవుతాడా విన్ అవ్వడా అనేది మనకు తెలియదు, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలియదు కదా. ఉంటదండి, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని మారుతూ వెళ్ళిపోతారు. ఆ వీక్ లో కొంతమంది నెగటివ్ అయ్యి వెంటనే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 వారాలు అయినా మీకు పర్సనాలిటీ తెలియలేదా ఇమాన్యుయల్ది? ఎగ్జాక్ట్లీ అదే కదా అనేది. నాకుంటే నేను ఓటు వేసేదాన్ని కాదు, నాకు తెలిసింది అందుకే చెప్తున్నా. నేను అలా ఛాన్స్ ఆడియన్స్ కి ఇవ్వాలి కదా అంటున్నా.
ఆయన సర్వైవ్ అవుతున్నాడు, అది కూడా అదే ఇంపార్టెంట్ కదండి. ఒక పాయింట్ మిస్ అవుతుంది చంద్ర గారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 15 మెంబర్స్ ఉన్నారు, 15 ఆర్ వాట్ ఎవర్ దట్. ఫస్ట్ వాళ్ళు నామినేషన్ వేస్తేనే వాళ్ళు వచ్చేది, అంటే వాళ్ళకి నచ్చకపోతేనే కదా వాళ్ళు ఓటేసేది. వాళ్ళకి కూడా నచ్చుతున్నాడు కదా ఇమాన్యుయల్. ఇదే పాయింట్ చాలా రోజుల క్రితం మీరు కూడా అలా చెప్పా. యాక్చువల్లీ అనుకుంటే ఇదే పాయింట్ చెప్తే వాళ్ళకే సేఫ్ గేమ్ నచ్చుతున్నాడు, అన్నప్పుడు నాకు నచ్చలేదు, చాలా సందర్భాలలో నాకు నచ్చలేదు. సో మీకు నాకు అది నీ ఛాన్స్ ఒపీనియన్, అది నాకు నీ ఛాన్స్ ఒపీనియన్, ఇస్తే దానికి ఎవ్వరు మానట్లేరు. నాకు అది నీ ఎగ్జాక్ట్లీ ఒపీనియన్ నా అండి. ఒపీనియన్ కదా, ఇప్పుడు నా ఒపీనియన్ చందన యాజ్ గారు అన్ ఆడియన్ నాకు నాకు ఓట్ ఉంటది, నాకు నన్ను ఓట్ చేయాలి నాకు కదా. కళ్యాణ్ తనుజ నచ్చారు నాకు కూడా. అప్పుడు అదే కదా మీ ఒపీనియన్. అది మీకు నచ్చట్లేదు, ఎగ్జాక్ట్లీ మీకు నచ్చట్లేదు, ఇంకా సెట్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చుతున్నారు, సేవ ఇంట్లో ఉంటున్నారు కదా. అదే చెప్పేది. అవునండి. ఇప్పుడు మీకు ఓకే మీకు నచ్చట్లేదు అన్నప్పుడు ఆ పాయింట్ పెట్టండి, నచ్చని పాయింట్ గానీ రావాలి నామినేషన్స్ అనేది కరెక్ట్ కాదు కదా. హేమచంద్ర గారు ఒక్క నిమిషం. చందన గారికి నచ్చట్లేదు కరెక్టే, కానీ ఆయన నామినేషన్స్ కి రానివ్వండి, ఆయనంతటా ఆయన రానివ్వండి, వాళ్ళని లోపల ఉన్న కంటెస్టెంట్లని నామినేట్ చేయనియండి. ఆయన వచ్చినప్పుడు మీరు ఓటు వేయకుండా ఉండండి. లేదా ఆయన టాప్ 5 లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి వస్తారు, ఇప్పుడు సో మేము నాకు ఫినాలే తెలిసి వరకు వెయిట్ చేయాలంటారు, నాదొక అంతేనా? పాయింట్ ఒక్క నిమిషం కాదండి. అండి. కదా. ఎందుకు ఇప్పుడు ఆయన నాకు టాలెంట్ తెలిసి అండి, ఆయన ఇమాన్యుయల్ ఓటింగ్ టాలెంట్, ఆయన ఒక్క నిమిషం వస్తాడు. రాజు గారు ఒక్క నిమిషం. నాకు తెలిసి ఆయన ఓటింగ్ చాపు కింద నీరులాగా ఉంది, అది ఒక్కసారిగా పడుతుంది అనిపిస్తుంది నాకు. అంటే రాజు నేను గారు ఒకటి చెప్పండి. నేను కంప్లీట్ చేసినాక నెక్స్ట్ మాట్లాడు. ఓకే. ఇప్పుడు నాగార్జున గారు ఎందుకు పాయింట్ రైజ్ చేస్తుండొచ్చు ఈ రోజు? ఇమాన్యుయల్ చూసుకోజరా. ఓకే అది బిగ్ బాస్ హిస్టరీ అన్నాడు కదండి. హిస్టరీ అయినాక మళ్ళా రాజు గారిని అడుగుతున్నాడు ఎందుకు అట్లా అన్నాడు. అండ్ నామినేషన్స్ కి వస్తలే జర చూసుకో, ఓటింగ్ బ్యాంక్ కూడా ఎట్లా తగ్గిపోతుంది, వెళ్ళిపోతుంది, ఏ ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఏ సెన్స్ తోటి ఉండొచ్చు? ఏ సెన్స్ తోటి అంటే కదా ఫైనల్ వరకు రాకుండా ఫైనల్ వేసుకుంటాం ఇమాన్యుయల్ కి గది కదా అంటున్నారు కదా. రేస్ టాప్ 5 వరకు వస్తాడు అనిపిస్తుందా? ఖచ్చితంగా వస్తాడండి, కప్ కి ఛాన్స్ ఖచ్చితంగా. టాప్ త్రీ అయితే ఇమాన్యుయల్ పక్కా ఉంటాడండి, టాప్ 3 అయితే పక్కా ఉంటాడు. కప్ వస్తుందా లేదా అన్నది నాగార్జున గారు ఎందుకు అన్నారు అన్న క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయగలను సార్. ఎందుకు అంటే ఆయన హీఈస్ బ్యాక్డ్ బై మాటీవీ, అంటే మాటీవీ నుంచి షోస్ చేసి ఆయన వచ్చాడు. సో దే డోంట్ వాంట్ ఎనీ సర్ప్రైజ్, మాటీవీ మేనేజ్మెంట్ కి దే డోంట్ వాంట్ ఎనీ సర్ప్రైజ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ నామినేషన్స్ కి వస్తే ఆయన ఓట్ బ్యాంక్ తక్కువ ఉండడం అన్న సర్ప్రైజ్ వాళ్ళకి వద్దు, కాబట్టి దే ఆర్ ప్లాన్ బి ప్లాన్ సి అంటారు కదా, అలాంటి దాంట్లో ఒకసారి వస్తే ఆయన ఎలిమినేట్ చేయడు. 13th ఇప్పుడు నెక్స్ట్ 12th వీక్ 13th వీక్ వస్తే ఆయన అయితే లాస్ట్ లో ఉండడు, కానీ అసలు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్లాన్ బి మేబీ రామని పెట్టచ్చు. కానీ వాట్ ఈస్ డూయింగ్ ఈస్ ప్లేయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. అది కూడా ఒక ఆటే అండి, దాని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అది కూడా ఒక గేమ్ ప్లే కాదంటలేరు, కానీ ఒక ఆటలో పాజిటివ్ నెగటివ్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడుతున్నాను. బట్ ఇమాన్యుయల్ ఇస్ ప్లేయింగ్ వర్స్ట్ అది దాన్ని ఎవరు అంటలేరు, కొన్ని ఎవరు అనట్లేదు, అది కూడా ఉన్నాయండి. సర్వైవింగ్ టాక్టిక్స్ కదా. హిందీలో ఇందాక ఎవరో మెన్షన్ చేసినట్టు, హిందీలో ఒక అతను కంటిన్యూస్ 4 times 5 times అంటే ర్యాండమ్ గానే ఆల్టర్నేట్ వీక్స్ లో కెప్టెన్ అయ్యిండు. హీ వాజ్ సర్వైవింగ్. ఆయన గేమ్ ఆడాడు, టాస్క్ గెలిచాడు, కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయినందువల్ల పవర్ ఏంటి, నామినేషన్స్ నుంచి సేవ్ అవుతున్నాడు. దట్స్ వెల్ అండ్ గుడ్ కదా, దట్స్ ఆల్సో ఏ గేమ్. ప్రతిసారి ఆడియన్స్ లోకి రావాలని ఏం లేదు కదా. ఇంకో పాయింట్ ఇప్పుడు ఇమాన్యుయల్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ కి రావాలంటే ఒక పర్సన్ ని తోటి పెట్టుకుంటే రైవల్రీ, అది తనుజనే అని మీకు అనిపిస్తుందా? వేరే కంటెస్టెంట్ కూడా కావచ్చు? వాట్స్ యువర్ ఒపీనియన్? ఎవరేం చేసి నాకు తెలిసి ఈసారి బతిలాడి నామినేషన్ చేయించుకుంటాడు, తనుజనే చేయాలని ఏం లేదు. పెట్టుకుంటే తనుజతో పెట్టుకుంటా అనిపిస్తుందా? లేదు, పెట్టుకోడు. ఈ వీక్ ఎట్లా ఎవ్రీవన్ నోస్ దట్ తనుజతో రైవల్రీ పెట్టుకుంటే నెక్స్ట్ వీక్ తనుజనే ఇమాన్యుయల్ పైన నామినేషన్ పాయింట్స్ చేసేలా తీసుకోబోతాడు అని జస్ట్ తీసుకెళ్లారండి. సో తనుజ తోటి రైవల్రీ ఐ డోంట్ థింక్ మేనేజ్మెంట్ వాంట్స్. సో అందుకని ఇవాళ దివ్యాన్ కూడా సర్ప్రైజ్ చేశారు. మేనేజ్మెంట్ పైన డిపెండ్, అది సెకండరీ గానీ అది చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. తనతోటి రైవల్రీ పెట్టుకుందామని లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కొంతమంది ట్రై చేస్తున్నారు. వీకెండ్ లో వాళ్ళకి మొట్టికాయలు పడుతున్నాయి. సో దే కెన్ ఆల్సో సెన్స్ దే ఆర్ నాట్ డంబ్. సో వాళ్ళు కూడా తనతోటి పెట్టుకోరు.
గాట్ ఇట్. ఉషా గారు మాట్లాడు. ఇమాన్యుయల్ లాంటి మంచి ప్లేయర్ గేమ్స్ ఆడుతూ మా జోక్స్ కానీ కామెడీ చేస్తూ అట్లాంటి అతను అక్కడ వాళ్ళు వెయ్యకపోతే మనం ఏం చేయలేము, కానీ తను వస్తే తనకి మంచిది అని అందరు అనేది. ఇప్పుడు 5 దాకా వచ్చినా ఎవరికేమి నష్టం ఉండదు, కానీ వచ్చినప్పుడు తను ఇంకొంచెం ముందు స్టెప్ కి ఇప్పుడు 5 దాకా వస్తాడేమో ఒకవేళ సేమ్ అలాగే వెళ్తే. కానీ తను ఉండాల్సిన పొజిషన్ 5th కాదు. తను ఆడిన ఆటలకి, తను పెట్టిన ఎఫెక్ట్ కి, తను చేసిన కామెడీకి కానీ. వితౌట్ ఇమాన్యుయల్ చూసుకోండి ఈ సీజన్ ఎలా ఉంటుందో. అది ఎవరి బాధ అయినా చెప్పేది. వెనకాల కొన్ని మాట్లాడారు, అది చాలా మందికి నచ్చలేదు, అది కూడా ఒప్పుకుంటా. అది కూడా డిసైడ్ ఫ్యాక్టర్ అవ్వాలంటే తను వస్తే బాగుంటది అని. వాళ్ళు చెయ్యట్లేదు, అది కూడా ఒక పాయింట్. అంతేగాని ఇప్పుడు మొత్తం ఇమాన్యుయల్దే తప్పు, ఇమాన్యుయల్ బెగ్గింగ్ చేసుకొని రావాలని కాదు ఇప్పుడు అనేది. ఇప్పుడు రాజు గారు చెప్పినట్టు ఆయనకే మంచిది వస్తే బాగుంటది, తన ఫ్యూచర్ గేమ్ కి మంచిది అని ఎవరికైనా గాని. హరి గారు హరి గారు ఇది ఒక్కటి దివ్య టాపిక్, ఇది ఏదో కమెంట్ వచ్చింది, దీని గురించి మాట్లాడితే ఇంకా ఏమన్నా లాస్ట్ అన్కవర్ టాపిక్స్ ఏమైనా ఉంటే మేము మాట్లాడేసాం. ఎపిసోడ్ మొత్తం వన్ అండ్ ఓన్లీ టాస్క్ దివ్యాని ఎక్స్పోజ్ చేయడం, తనుజాకి అన్యాయం జరిగిందని ఆడియన్స్ కి రుద్దేశం పెంచడం. అంటే దివ్యకి అప్రిషియేట్ చేయాల్సి ఉండే, టాస్క్ ఆడింది కదా, అది కూడా చేస్తే అయిపోతుంది. స్ట్రాటజీ మీద క్వశ్చన్ అడిగి దాన్ని డిగ్ చేసి 4-5 వీడియోలు వేసి నువ్వు ఒకరిని ఓడించాలనుకోవడం అది తప్పు. ఏదేదో మాట్లాడాడు ఆయన. ఇలా ఎవ్రీ వీకెండ్ క్లాస్ వీక్తే తనతో రైవల్ ఎవరు పెట్టుకుంటారండి? ఎవరు పెట్టుకోరు. అక్కడ లాస్ట్ వీక్ యాక్చువల్ గా దివ్య మంచిగానే ఆడింది. షీ ప్లేడ్ ఆర్ పార్ట్. అంత ఎక్స్పోజ్ చేసి అంత గ్రిల్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు దివ్య మంచిగా ఆడలేదని కాదు, స్ట్రాటజీ వర్కౌట్ అయింది కానీ బయటికి ఎట్లా వెళ్ళింది అనేది కదా. అట్ట కాదు. ఇప్పుడు నీకు దివ్య తనుజని తీసేయమని గౌరవ్కి చెప్పినట్టు అట్లాగే సేమ్ నిఖిల్ కి తనుజ చెప్తుంది ముందే, గేమ్ స్టార్ట్ అయ్యే నిఖిల్ కి ఏం చెప్తుంది, అదే ఇచ్చు కదా. అదే లేదు, అది కూడా గేమ్ స్టార్టింగ్ లోనే. అప్పుడు అది కరెక్టా? వెంకట్ గారు అక్కడ ఆ అమ్మాయి ఆల్రెడీ కెప్టెన్ అయింది కదా, అందుకని చెప్పింది. ఒకవేళ మరి అలా అనుకుంటే అరే ఇప్పుడు ఆయన అన్నింది క్వశ్చన్ ఏం అడిగారండి నాగార్జున గారు, నువ్వు గేమ్ లో ఉన్నప్పుడు నువ్వు ఇంకొకరు తీసేయమని ఎట్లా చెప్తావు? నువ్వు కూడా గేమ్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు తనుజ కూడా గేమ్ లో ఉన్నట్టు కదా. తనుజ కోసం అడిగిందండి, తనుజ కోసం అడిగింది. దివ్య అలా కాదు కదా చేసింది. అది స్ట్రాటజీ, తన కోసమే స్ట్రాటజీ అది. ఎందుకంటే అడగలేదు కదా, నువ్వు బర్నీ గారిని సేవ్ చేయాలనుకుంటున్నావా, అయితే తనుజాని తీసే. ఇమాన్యుల్ అయితే తనుజాని తీసే. ఆమె గురించి ఆమె ఆడుకోవాలి కదా, అది నెగటివ్ గేమ్ కదా. దివ్యాని నన్ను తీసేయని చెప్పదు కదా, అందుకు వేరే వాళ్ళని తీసేయడంలో తనుజాని తీసేయమన్నది. చెప్పింది అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక నిమిషం, మీరు ఒకటి మాట్లాడుతున్నారు, మీరు వెనక్కి వెళ్ళిపోతారని మీకు తెలుసు, ఓకేనా? ఏదో ఒక మాట్లాడుతున్నారు, కొంతసేపట్లో బ్యాక్ స్టేజ్ పెడతారని తెలుసు, ఒకళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అనుకుందాం మీ తర్వాత మాట్లాడడానికి. అది తప్పైతుందా? ఏంటేంటి అంటే ఏం చెప్పారండి మీ దగ్గర అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదో ఒక మాట్లాడదాం అనుకుంటున్నాను, నేను బ్యాక్ స్టేజ్ వేసేస్తారు అక్షిత్ గారు, నాకు తెలుసు ఆ విషయం. నేను క్లూలో వెంకట్ గారికి ఒక క్లూ ఇచ్చేస్తాను, వెంటనే నేను బ్యాక్ స్టేజ్ కి వెళ్ళిపోతాను, వెంకట్ గారు ముందుకు తీసుకెళ్ళిపోతారు దాన్ని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది తప్పైతుందా రైట్ అవుతుందా? అది స్ట్రాటజీ అవుతుందా? టార్గెటింగ్ ఇక్కడ జరిగింది వేరండి, మీరు దీనికి దానికి కంపేర్ చేయకండి. ఎలా ఉంటది కంపారిజన్? అక్కడ అమ్మాయి టార్గెటింగ్, ఓన్లీ టార్గెటింగ్ తనుజ కదా, చేశారు. పవన్ దగ్గరికి పోయి ఇదే క్వశ్చన్ అడుగుతారని చెప్పి చేయట్లేదు. యాక్చువల్ గా నేను క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు
ఇప్పుడు యాక్చువల్ గా నేను ఇదే క్వశ్చన్ నా క్వశ్చన్స్ లో యాక్చువల్ గా ఈ క్వశ్చన్ అడగరని చెప్పి ఫూలిష్ క్వశ్చన్ అనే చెప్పిన ఒకటి ఇప్పుడు లేపి అడుగుతారు చూడండి ఎందుకు తీసేసి తనుజారని అని ఊరికే చెప్పిన అది క్వశ్చన్ వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. దివ్యకి వీడియో వేసి చూపించింది ఏంది ఇక్కడ టాపిక్ ఏం నడుస్తుంది, ఆమె స్ట్రాటజీ వర్కౌట్ అయింది కానీ నీ స్ట్రాటజీ నువ్వు ప్లే చేసిన విధానం జనాల్లో కరెక్ట్ గా వెళ్ళలేదు అనే పాయింట్ కదా నాగార్జున గారు పాయింట్ అవుట్ చేసేది. అంటే ఆమె చెప్పిన రీజన్, అప్పుడు ఆయన చెప్పిన రీజన్ ఏముందంటే రీజన్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఏమంటున్నాడు, నువ్వు గెలవాలనుకోవచ్చు కానీ ఇంకొక నువ్వు ఓడగొట్టాలను అది ఏంది అది ఎవరు ఆమె స్ట్రాటజీ అది ఆమె ప్లాన్ వేసింది, ఒక నువ్వు ఓడగొట్టాలి నేను ఉండాలి లేకపోతే నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి అనుకునింది, అది ఆమె ఇష్టం కదా. ఈయనేంది అడిగేది ఇంకొకరిని ఓడించాలంటే గేమ్ అన్నప్పుడు ఒక ఓడించలేదా? ఇప్పుడు ఓకే లేదు అప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు ఈమె పోయి అడగాల్సింది ఏంది, నేమ్ మెన్షన్ చేయకుండా ఇమాన్యుయల్ కి సరే ఫస్ట్ బర్నీ గెలిపించాలనుకుంటున్నావు, సెకండ్ పాయింట్ ఇమాన్యుయల్ నీకు దానికి గేమ్ కి ఎవరు అడ్డొస్తారో పోయి వాళ్ళని చెప్పుకుంటే అయిపోయేది కాదు కదా. దివ్య కూడా ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ గా సరే గౌరవ్కో పవన్ కో నీకు రీతు కావాలనుకుంటే రీతుకి ఎవరు అడ్డొస్తారో వాళ్ళది, ఇక్కడ వీళ్ళని అనవసరంగా నేమ్ మెన్షన్ చేయకుండా ఇట్లా చెప్పుకుంటే ఇప్పుడు ఆమె ఏంటంటే ఆమె అనుకునింది ఏంటంటే ఆమె గేమ్ లో ఉన్నప్పుడు ఆమె స్ట్రాటజీ ఏంటంటే మెయిన్ వికెట్ ఎవరు ఇక్కడ అందరు సపోర్ట్ ఎవరికి ఉంది, తనుజకు ఉంది, ఆ మెయిన్ వికెట్ ని లేపేస్తే అయిపోద్ది. అదే ఐడియా తనుజ కూడా వేసింది ఇమాన్యుయల్ మీద, మెయిన్ వికెట్ పోతే మనం సేఫ్. ఒక గేమ్ ఇప్పుడు హేమచంద్ర గారు ఎప్పుడైనా కానీ చూసారా మీరు, ఎప్పుడైనా ఏ గేమ్ లో అయినా చూసారా మీరు నాగార్జున గారు వచ్చి ఈ గేమ్ ఇట్ట ఆడకూడదు, ఇట్ట ఆడాలి, ఈ స్ట్రాటజీ ఇట్ట వేయకూడదు అని చెప్పడం ఎప్పుడైనా చూసారా? అడగడం ఎప్పుడైనా చూసారా? మేము ఒక ప్లాన్ వేసుకున్నాము బీబీ ఆమెను కెప్టెన్ చేయడానికి, నువ్వు దాన్ని ఎడగొట్టినట్టు చేసినావు అన్నట్టు అడిగినట్టు అది ఎగ్జాక్ట్ ఒప్పుకుంటున్నాను. గేమ్ లో మీ స్ట్రాటజీస్ నాగార్జున గారు గేమ్ లో స్ట్రాటజీస్ ని అప్రిషియేట్ చేసినప్పుడు రాంగ్ స్ట్రాటజీస్ గురించి చెప్పడంలో తప్పేంటి? మీరు చందన గారు మీరు ఒకటి గమనించారా? ఇప్పుడు దివ్య స్టూల్ మీద కూర్చున్నప్పుడు బిగ్ బాస్ పాస్ అంటారు, అది ఎవరైనా విన్నారా? ఎందుకంటే పాస్ అనేది ఆడ ఆపేయడానికి ట్రై చేశాడు ఆయన. అప్పటికే సంజన ఏం చేసిందంటే అనౌన్స్ చేసింది దివ్య పేరుని. అప్పుడు ఇంకా బీబీ కూడా ఏం చేయలేదు. బీబీ కూడా ఎందుకంటే పాస్ అనింది, అక్కడ బీబీ పాస్ అనింది ఎందుకంటే ఇది తేడాగా పోతుందని పాస్ రీతు కళ్యాణ్ కి మెడ దగ్గర ఇట్లా పట్టి ప్రెస్ చేస్తూ ఉంటది, కళ్యాణ్ కి అందుకనే ఆపారండి. బీబీ కాదు బీబీ అడిగినాకనే సంజన అనౌన్స్ చేస్తారు, మీరు అన్న పాజ్ అయితే అంటాడు, కానీ సంజన అనౌన్స్ చెప్తారు ఎప్పుడు వస్తుంది బీబీ పాస్ అనింది. వాళ్ళకి కూడా సరిగ్గా వినిపించదు కూడా తెలియదు. అదే అంతలో వెంటనే పాస్ అనగానే ఈమె అనౌన్స్ చేస్తుంది, ఎవరు దివ్య పేరు అప్పుడు అనౌన్స్ చేయాలంటే ఇది దివ్య స్టూల్ పైన కూర్చుంది, మళ్ళీ ఎట్లా సంజన గారు చెప్పేస్తుండే బీబీ పాజ్ చెప్పేస్తుంది. ఇప్పుడు పాస్ అన్నం ఎందుకు అన్నారా అని నా డౌట్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే ఉషా గారు, ఇక్కడ ఈ పాయింట్ లా దివ్యకి బాగానే ఇన్పుట్స్ ఇచ్చిండు నువ్వు అన్నట్టు మీకు ఏమైనా అనిపించిందా? నాగార్జున గారు ఇంత క్లాస్ కొంచెం ఇండైరెక్ట్ గా ఇచ్చారు అక్కడ. అక్కడ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా తీయాలి అనుకున్నారండి, అది తప్పులేదు, అది గేమ్. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు తీస్తారు? అదే కదా గేమ్. ఇప్పుడు ఆ కూర్చున్న డ్రైవరు ఇతను నాకు సపోర్ట్ చేస్తారు, నా పక్కన ఎవరిని తీసేస్తారు అనేదే గేమ్. ఇప్పుడు దానికి గురించి కాదు దివ్య నడిచింది, ప్రతి చోట తనుజ పేరు వచ్చింది, అందులో తను కెప్టెన్ అవ్వలేదు. సో నువ్వు టార్గెట్ గా వెళ్ళావు అనేది పాయింట్. ఇప్పుడు వీళ్ళందరూ వెంకట గారు ప్లీజ్ పాయింట్ చెప్పనివ్వండి. ఈ పాయింట్ నేను ఇంతకు ముందు సీజన్ లో కూడా ఒకసారి చెప్పా. బాగా ఆడుండి గ్రూప్ గేమ్ అయ్యుండి సూపర్ గా ఆడి అసలు ఆడకపోతే సెకండ్ సారి కెప్టెన్ అవ్వాల్సి వస్తే ఇతనికైనా సపోర్ట్ చేయొచ్చు అని, ఇతను ఆడకపోతే. సో నాది అలా కాదు, నేను ఈ రోజు పాయింట్ గురించే చెప్తున్నాను. సెకండ్ కెప్టెనా ఫస్ట్ కెప్టెనా
గురించి కాదు. ఓకేనా? ఒక్క నిమిషం పాయింట్ కంప్లీట్ చేయనివ్వండి. అక్కడ ఏమైందంటే ప్రతి చోట తనూజ పేరు అంటే తనకి సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి, అందులో తను కెప్టెన్ అవ్వలేదు కాబట్టి, వాళ్ళిద్దరికి రైవల్రీ ఉంది కాబట్టి నువ్వు పాయింట్ అవుట్ చేసి తీసేసి నీ పర్సనల్స్ రీజన్స్ వల్ల గేమ్ గురించి కాదు అన్నట్టుగా అక్కడ పోర్ట్రేట్ అయ్యింది. తను పర్సనల్ వల్లేగా తీసిందని నేను కూడా నిన్న చెప్పాను. నేను ఇప్పటికీ అలానే ఉంటాను. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అదే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిఖిల్ కి చెప్పింది ఏంటి, నిఖిల్, కళ్యాణ్, సాయి వీళ్ళ సపోర్టర్స్ వీళ్ళు మాట్లాడుకోవాలి కదా, ఎవరు వస్తే ఎవరు నుంచాలి, నెక్స్ట్ దాంట్లో ఎవరు వస్తారు డ్రైవర్ గా, వాళ్ళు వచ్చినప్పుడు ఎవరెవరు కూర్చుంటే ఏ పాసిబిలిటీస్ ఉంటాయి తీసేస్తారని గేమ్ మాట్లాడుకుంటారు. కానీ తిని ఇక్కడ వెళ్ళి ఏం చెప్పింది పర్టికులర్, నువ్వు భరణి గారిని సపోర్ట్ చేస్తున్నావు కదా, తను గెలవాలి అంటే నువ్వు కంపల్సరీ తనుజాని తీయాలి. పవన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది, నువ్వు రీతు కంటిన్యూ అవ్వాలంటే కంపల్సరీగా తనుజాని వెళ్ళి తీయాలి అని చెప్పింది. తను గేమ్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా కొంచెం సపోర్ట్ గా మాట్లాడింది కదా, అది అక్కడ ఇదయ్యింది, అది చెప్పారు. అది తనకి మంచిదే. అంటే కొంచెము ఇండైరెక్ట్ ఇప్పుడు భరణి గారి దగ్గర కూడా కొంచెం నార్మల్ గా ఉంటే తన గేమ్ కి మంచిది. అదే నా పాయింట్. ఓకే గైస్, ఇంకెవరైనా ఏమైనా పాయింట్స్ అన్కవర్డ్ టాపిక్స్ ఉంటే మాట్లాడారు. ఇది నాకు రీతు అదే నిఖిల్ ని ఆ ఫ్లాగ్ విషయంలో డౌన్ పెడతాది కదా, ఆ రీజన్ చెప్తాది కదా, సీఎం టీమ్ లో ఉన్నప్పుడు రెబల్ ఎక్స్పెక్ట్ చేయడం, నా పేరు చెప్పిండు అది రాంగ్ అని, సీఎం టీమ్ లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేసుకోవాలని. అది యాజ్ పర్ ద టాస్క్, ఐ మీన్ లాస్ట్ వీక్ ఇంతకుముందు కాంట్రాక్ట్ చేసుకున్న విషయం ఏంటి అని అంటే, ఆమె ఉంటారు కదా సీఎం టీమ్ ఉన్నప్పుడు తీసుకెళ్లి ఎక్కువ పైసలు పవన్ కి ఇస్తుంది. సో అది దొంగ టాస్క్ కాబట్టి గేమ్ స్ట్రాటజీ, ఇక్కడ రెబల్ ని ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలి కాబట్టి తను గెస్ చేసినాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నాగార్జున గారు కూడా చెప్పినారు కదా, కరెక్ట్ గెస్ చేసినామని. ఆమె అసలు ఏ పాయింట్ పెట్టి తనని ఎన్నికల్ని డౌన్ లో పెట్టిందో నాకు అర్థం. అందుకనే ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది కొంచెం. ఆమె ఏం చెప్తున్నానా అన్నట్టు చెప్తుంది. నాగార్జున గారి మళ్ళా ఇప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ అంటారా, మళ్ళా వస్తారు. ఎవరు రాలేదు, మీరే తెచ్చారు. అన్నయ్యండి వదిలేసండి. ఫస్ట్ నన్ను లేదు, నేను దానికి పాయింట్ చెప్తే అన్నివ్వండి అని మీరన్నారు ఉషా గారు, మిమ్మల్ని అనడం కాదు, మీరు తీసుకొచ్చారు. ఈ వీక్ ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వకుని ఉంటే ఖచ్చితంగా గౌరవ్ పెట్టేవాడు. నాకు ఒక పాయింట్ ఉందండి. చెప్పండి. ఇమాన్యుయల్ ఇప్పుడు 10th వీక్ నామినేషన్ లో లేడు, 11th వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ లేకపోతే 12th వీక్ టికెట్ ఫినాల్ విన్ అయితే మనకి ఫైనల్ వరకు ఓటింగ్ బ్యాంకే తెలియదు. అంతే, కథం ఫైనల్స్ లో కూడా వెంకట్ గారు నాకు ఇదంతా తెలిసే చేస్తున్నా. ఇప్పుడు ఇందాక అక్షిత్ నువ్వు అడిగావు కదా, బీబీ ఎందుకు నాగార్జున గారు ఇట్లా చెప్పారు ఇది అని చెప్పి, బీబీకి కూడా క్యూరియాసిటీ ఉందేమో అఫీషియల్ ఓటింగ్ ఎంత పడుతుంది నీకు తెలుసుకోవడానికి. ఓటింగ్ ఉందా లేదా బయట ఉందా లేదా తెలుసుకోవడానికి. అది నెక్స్ట్ వీక్ వచ్చి వెళ్ళిపోతే మీద 3 weeks 4 weeks ఎట్లా సర్వే చేయాలి బిగ్ బాస్ ని. ఫ్యామిలీ వీక్ ఎప్పుడండి? నెక్స్ట్ వీక్, మేబీ నెక్స్ట్ వీక్. వెంకట్ బ్రో, కళ్యాణ్ ప్రతి వీక్ నేను నామినేషన్ లో ఉండాలనుకుంటున్నా అంటే కళ్యాణ్ ముందుగానే ప్రిపేర్ అయినట్టు ఉన్నాడు కదా, ఓట్ బ్యాంక్ కోసం నామినేషన్ లో ఉంటే బాగుంటది అని చెప్పేసి, అదేదో త్యాగం చేసినట్టు కాకుండా తనుజ కోసం ఏదో త్యాగం చేసినట్టు అని ఫీల్ అవ్వకుండా నేను నామినేషన్ లో ఉండాలని డిసైడ్ అయినట్టు ఉంది. అది ఈ పాయింట్ నేను మాడదనుకున్నా. యాక్చువల్ గా ఆయన ఏంది సడన్ గా లాస్ట్ వీక్ నుంచి గౌతమ్ బుద్ధుల్లా తయారయ్యాడు. ప్రతి దానికి నేను క్షమించేశాను, నేను అందరినీ క్షమించేస్తున్నాను, అది ఏంటది అసలు మొత్తం క్యారెక్టర్ చేంజ్ అయింది కదా. నేను అందరినీ క్షమించి కొంచెం ఫస్ట్ నుంచి ఆయన పెద్దగా ఎవరిని టార్గెట్ చేసి ఎవరిని లేదు, తనుజ కూడా అంటుంది, అరే నువ్వు కొంచెం పెద్దోళ్ళలాగా మాట్లాడుతున్నావు, కొంచెం చూసి మాట్లాడరా, నువ్వు మరీ అంత పెద్దోడి కాదని. చెప్పాలనుకుంటున్నా ఒకటి జనరల్ గా చెప్తున్నా. జనరల్ గా మీకు వెంకట్ గారికి లక్ష్మి గారి కోసం పాయింట్అవుట్ చేస్తున్నా. జనరల్ గా చెప్తున్నా, మనము గేమ్ చూసేటప్పుడు
కాదు, గేమ్ ఓకే చూసేటప్పుడు లైక్ వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు అని అనుకోవడం వేరు, వెళ్ళి వాళ్ళ కోసం టైం తీసుకొని ఓటు వేయడం వేరు. ఆ ఓట్ బ్యాంక్ పద్దాకా నామినేషన్ లోకి వస్తేనే అది క్రియేట్ అవుతుంది. ఇమాన్యుయల్ కి అసలు విన్నర్ పక్క క్లియర్ విన్నర్ అయ్యేవాడు, ఇప్పటికి క్లియర్ విన్నర్ అయ్యేవాడు, లైక్ హీ లాస్ట్ ఇట్. అయ్యో మనకేం ఇప్పటి తెలుస్తుంది వరకు ఇప్పటి మీకు వరకు ఎలా ఇప్పటి వరకు తెలుస్తుంది ఇప్పటి ఓకే వరకు ఓకే నేను ఇప్పటి ఒక వరకు పాయింట్ ఇప్పటి చెప్తాను వరకు నేను ఒక పాయింట్ చెప్తా దీనికి ఆన్సర్. చంద్రన గారు మీరు ఏమన్నారు, వచ్చి ఉంటే విన్నర్ అవుతారు అన్నారు. సో మీరు తనని గేమ్ లో చూస్తుంది ఏంటి అంటే తన కామెడీ అని అన్నారు. సో ఆటోమేటిక్ గా తన అన్నిసార్లు నామినేషన్ వస్తే తనకి సీరియస్ అయిపోతుంది క్యారెక్టర్. కామెడీ యాంగిల్ మీరు చూడరు, ఇక ఛాన్సే లేదు. ఎందుకు అవుతుందండి? అవినాష్ లేడా? అవినాష్ ఎగ్జాంపుల్ అండి. అందుకే ఎన్నిసార్లు వెళ్ళిపోయాడు ఆయన. అందరితో గొడవ పడేవాడు. ఆ అబ్బాయి అవినాష్ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఆ అబ్బాయి టాప్ చేసేవాడు కదా. దాకా కూడా అవి రాలేదు కదండి. లాస్ట్ టాప్ అవి 5 టాప్ 6 లోకి వెళ్ళిపోయాడు అంతే. ఈ అప్పుడు మీకు విన్నింగ్ దాకా కూడా రాలేదు. అవినాష్ ఉన్నప్పుడు ఒకటి చెప్తాను. అవినాష్ కామెడీ చేసింది ఎవరితోని, ఎవరు రోహిణి అండ్ తేజ. అదర్ దాన్ దీస్ వీళ్ళ వేరే వాళ్ళతో పోయి కామెడీ చేయలే కదా ఎక్కడ. వాళ్ళు చేశారండి స్కిట్లు కూడా. ఇట్స్ ఓకే, ఎవరు వాళ్ళిద్దరితో చెప్పేది వాళ్ళ ఈ సరే ఇప్పుడు కాంబినేషన్ తప్ప కామెడీని ఎందుకు వేరే పీపుల్ తీసుకొస్తున్నారు? హేమచంద్ర గారు ఓకే ఆమె అడిగారు క్వశ్చన్, కానీ ఒకటి చందన నేను గారు క్వశ్చన్ అడగలేదండి, నేను క్వశ్చన్ అడగలేదు అసలు, వేరే నేను స్టేట్మెంట్ చెప్పా. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, మరి లైక్ వెంకట్ గేమ్ ఆడుతూ గారికి ఉంటే లక్ష్మి గారికి ఏంటి చెప్పేది మీరు? అదే గేమ్ ఆడుతూ మీకిద్దరికి కాదు జనరల్ గా చెప్తున్నా అని చెప్పాను. మీ ఇద్దరి కోసమే చెప్తున్నాను, జనరల్ అంటే గా చంద్రన చెప్తున్నా. గారు ఏం చెప్తారు అంటే చంద్రన గారు ఏం చెప్పినా మీ ఇద్దరు రియాక్ట్ అవుతారని. ఎగ్జాక్ట్లీ, మీరు ఏం రియాక్ట్ అవుతారని ముందే చెప్తున్నా. ఇలా పాయింట్ అవుట్ చేయట్లేదు. మనం గేమ్ చూసేటప్పుడు బాగా ఆడుతున్నాడు అనుకోవడం వేరు, వెళ్ళి ఓటు వేయడం వేరు పెద్ద అని ప్లానింగ్ చెప్తున్నా. మీ ఇద్దరు కలిసి తనని కార్నర్ చేస్తారు అని చెప్పి కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. నేను అందుకే మధ్యలో పెట్టించాను కదా, పెట్టారు కదా అక్షిత్ గారు. ఇది మళ్ళీ ఇంటెన్షనల్ కార్నర్. ఇప్పుడు మీరు ఇద్దరు మళ్ళీ అంటారు చందన గారు ఇంకా లైవ్ ఇంకా నేను రానండి, నేను మండే నుంచి రావట్లేదు, రేపటి నుంచి రావట్లేదు. ప్లీజ్ 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 అలా అనకండి. ఎందుకు రారు? నాకు తెలుసు మీరు అందరూ ప్యానెల్ లో అందరూ ఎవరెవరికి నేను ఒక్కదాన్నే తనుజ కోసం మాట్లాడతానని కామెంట్స్ లో వెళ్ళి విష్ణు గారు అక్షిత్ గారు విష్ణు గారిని పెట్టండి ప్యానెల్ లోకి వెళ్ళి కామెంట్స్ లో కామెంట్ చేశారు వెళ్ళి విష్ణు గారు చంద్ర గారు ప్యూర్ తనుజ సపోర్టర్ అని. లేదు, పైన ఎవరో అడిగారు అందుకోసం చేశాను నేను. పైన ఎవరో అడిగితే చెప్పాను. 5 minutes బ్యాక్ చందన గారు వస్తారు రేపటి నుంచి కూడా, నితే గారు అది ఫీల్ కాకండి. బట్ హేమచంద్ర ఇప్పుడు ఫ్యామిలీ వీక్ లా ఇమాన్యుల్ ఫ్యామిలీ లోపలికి వచ్చి అమ్మ నేను కప్ గెలుస్తానమ్మా అని వాళ్ళ మదర్ అరే నువ్వు నామినేషన్స్ రాలేవు మాకే క్లారిటీ. అది వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పింది కాదండి. కానీ ఫ్యామిలీ వీక్ బై ఎనీ ఛాన్స్ ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ గా లేస్తాడు ఇమాన్యుయల్. అవును, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ అసలు నెక్స్ట్ లెవెల్ లో లేస్తాడు. కాదు, నాకు ఒక డౌట్. అక్షిత్ బ్రో లేడు కదా, వెంకట్ బ్రో. ఇప్పుడు గౌరవ్, నిఖిల్, సంజన కన్నా పైన ఉన్నారా? ఏంటది? అక్కడ ఉండే ఆడియన్స్ అండి, గ్లిచ్లు కూడా అయ్యాయంట. లైక్ ఓన్లీ 30 people ఉన్నారంట. 30 people లో కొంతమందికి ఆ ప్యాడ్స్ పనిచేస్తాయి, కొంతమందికి పనిచేయలేదు అంటున్నారు. సంజన గారు అట్లీస్ట్ టాప్ 7 లో అయితే పక్కా ఉంటది ఆవిడ. లీడర్ బోర్డ్ లో వాళ్ళకన్నా కింద ఉంది. అదే కదా. నిఖిల్ గౌరవ్కి ఉండొచ్చండి, గౌరవ్కి ఉండొచ్చు. ఆ అబ్బాయికి కొంచెం ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడనే అనుకుంటున్నా నేను. ఆ అబ్బాయికి ఇంకా ఉండే 5 స్టార్స్ లో వాళ్ళిద్దరు ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్స్ వెళ్ళండి. వాళ్ళు ఇంకొక సేవ చేయడానికి అప్పుడు కూడా సంజన అడిగే పద్ధతి చూసారా? నవ్వుతూ సార్ మీ గేమ్ తెలుసా సంజన అంటే నవ్వుతూ సార్ చెప్పండి సార్ మీరు అంటుంటే నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది నాకైతే. నేనే డిప్రెస్ అయితేనేమో కూడా అంతమంది అలా చేస్తుంటే. అదే మాట. ఇప్పుడు మనం కూడా ప్యానెల్ లో లక్ష్మి గారిని గమనిస్తే మనం కూడా ప్యానెల్ లో అదే మాట్లాడుకున్నాం కదా. ఆమె చాలా ప్యూర్, ఆమె మనసులో ఒకటి వ్యక్తి మాట్లాడుతూ డైరెక్ట్ గా ఏదంటే ఇప్పుడు అది పక్కన పెట్టండి, అవన్నీ ఓకే. కానీ ఇప్పుడు ఒక 2 weeks నేను అసలు ఏం ఆడలేకపోతున్నాను, ఓకే గేమ్స్ ఆడలేకపోతున్నాను అని తీసి పక్కన పెట్టేస్తున్నారు. కానీ నాకు నేను కంటెంట్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఇంకొకళ్ళు అడుగుతున్నప్పుడు ఒక నవ్వుతూ ఆన్సర్ చేయడం అన్నది
నా వల్ల అయితే కాదనిపించింది. అసలు ఆమె చూసిన తర్వాత ఎంత నేర్చుకోవాలా ఒక అవును, మనిషి కరెక్ట్ దగ్గర నుంచి అనిపించింది. అమ్మో కరెక్ట్ వెంకట్ గారు కరెక్ట్. కరెక్ట్ అంటే నిత్య కరెక్ట్ నిత్య అంటే వల్ల ఏమే కాదని చెప్తున్నారా? అదే చెప్తున్నది. ఇప్పుడు ఆమెకి సంజనాకి తనుజ లాగా స్పోర్టివ్ స్పిరిట్ లేదు. అట్లా నిత్య గారికి వస్తుంది అంటారా స్పోర్టివ్ స్పిరిట్ ఫ్యూచర్ లో? వస్తుంది, ఎందుకు రాదు? దానికి కరెక్ట్ అన్నారా మీరు? సంజన గారిది అన్నారా? సంజన గారితో నేను అడిగింది, ఓకే ఓకే. సంజన గురించే కదా చెప్తుంది. నాకు స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఇక్కడ దీని గురించి కాదు, లైఫ్ లో స్పోర్టివ్ స్పిరిట్ గురించి నేను నిత్య గారికి నాకు రాధానంగానే మీరు కరెక్ట్ అన్నారు కదా, మన అట్టు పోతుందా? అంటే అది కూడా కలిపిర్రు అనుకోండి, అది కూడా కలిపిర్రు అక్షిత్, అది కూడా కలిపిర్రు అంటారు. కరెక్ట్, ఇది కూడా కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. కరెక్టే, నాకు తెలుసండి, నాకు తెలుసు. మీరు చెప్పిన దానికే కరెక్ట్ అంటారని నేను. మీకు ఒక కామెంట్ వచ్చింది చందన గారు నా మీదనా? పాజిటివ్ గా పెట్టింది, స్టేట్మెంట్ గా మార్చుకున్న చందన గారు అంట. నేను ఏం చెప్పానండి? ఓటింగ్ గురించి చెప్పానండి, అది జనరల్ ది. దానిలో కంప్లైంట్ ఏముంది? అది స్టేట్మెంటే కదా. ఓకే, నిత్య గారు మీకు ఒక కామెంట్. ఎందుకంత సీరియస్ అవుతున్నారు? అయ్యానా? చాలా లేదండి, చాలా కూల్ గా మాట్లాడేది. కొంచెం అయినట్టు నటిస్తూ ఉంటాను, డోంట్ ఫీల్ ఇట్. ఓకే, మీరు చందన గారు, ఉషా గారు చాలా కూల్ గా మాట్లాడేది. నేను చందన గారితో అయితే కావాలని పెట్టుకున్నా. అదే అండి, ఉమెన్ ఫర్ ఎ రీజన్. ఇక్కడ ఈ రోజు వెంకట గారు, హేమచంద్ర గారు అంతేగా అన్న టైప్. ఇప్పుడు వెంకట గారు అదే అండి, ఏం చెప్పినా రైట్ అంటారు. వాళ్ళిద్దరూ పార్టీ. యాక్చువల్లీ మాటికి వస్తే పార్టీ వెంకట్ గారు మాత్రం అసలు తర్వాత కాదు. ఒకసారి హేమచంద్ర గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, నేను సైలెంట్ ఉందామని నేను ఫిక్స్ అయిపోయాను. అసలు నాకు ఈమె పెట్టి నేను వెళ్ళిపోయాను. నేను నిజం చెప్పాలంటే లక్ష్మి గారు యాక్చువల్గా ఈ రోజు కొంచెం బిజీగా ఉండి నేను సరే అంటున్నా. ఎప్పుడైతే ఉషా గారు సంజన పేరు ఎత్తారో అప్పుడు రావాలనిపించింది లోపలికి. ఈ రోజు ఉషా గారు లోపలికి రావడానికి కాదు. బ్రో ఒకటి లీడర్ బోర్డ్ పొజిషన్స్ లో అది గ్లిచ్ అయ్యి ఉండొచ్చులేండి. సుమన్ శెట్టిని పైన పెట్టారు కదా 100% అని చెప్పేసి. ఇందాక వాళ్ళు ఫ్లాగ్స్ ఇచ్చేటప్పుడు అట్లా తీసి పడేసారైంది, ఒక్కరు కూడా సుమన్ శెట్టిని తలుచుకోలేదు. కాదండి, ఆయన ఇప్పుడు సరే మీరు మీ ఒపీనియన్ ప్రకారం టాప్ 5 కంటెండర్ వీళ్ళు లేపుతారు. నాగార్జున గారు ఒక్కరి పక్క నుండి లేపుతారు అనిపిస్తుంది. బీబీ టీం కూడా కాదు, నాగార్జున లేపుతున్నారు అనిపిస్తుంది. అదే కదా. నాకైతే సుమన్ గారు భరణి గారి కంటే బెటర్ అనే అనిపిస్తారు. అట్లీస్ట్ ఆయన నామినేషన్స్ లో అయినా గట్టిగా మాట్లాడడము, ఏదో ఒకటి అడగడము, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడము, చేస్తా అంటే చేస్తాను, లేదంటే లేదు అని చెప్పడం, అవైనా కొన్ని బెటరే కదా ఆయనతో పోల్చుకుంటే. సంజనన్ తప్ప ఎవరైనా నామినేట్ చేయడు. నేను ఒకటి అడగొచ్చా వెంకట గారు మిమ్మల్ని? చెప్పండి. సంజన ఏమన్నా మీకు రిలేటివ్? ఏమో కనెక్ట్ అయ్యింది నాకు. నిన్న రామ్ గోపాల్ వర్మ గారు కూడా చెప్పారు సంజన గారు అందరూ అమ్మాయి నేను అందులో ఉంటానని. అది ఇంక రామ్ గోపాల్ వర్మకి నచ్చినప్పుడు నాకు నచ్చకూడదా? అంతే లేదు బ్రో, నాకు కూడా అనిపించింది. ఎక్కడ తనుజని రామ్ గోపాల్ వర్మ అది మెన్షన్ చేయలేదు ఏంటి, సంజన తగులుకున్నాడు. ఉషా గారు ఉన్నారా? ఉన్నానండి. రెడీ అయిపోండి ఉషా గారు, రేపటి నుంచి పాయింట్స్ ఇంకా బాగా వస్తాయి మీకు. ఏమో అండి, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉషా గారు ఒకరోజు చందన గారు ఇండైరెక్ట్ గా ఏదో విధంగా మాట్లాడుతున్నారు. నాకు ఇప్పుడు ఉషా గారు చూస్తుంటే కూడా ఇండైరెక్ట్ గా ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నేనేమన్నానండి ఇప్పుడు? మీరు మొన్న ఏదో అన్నారు చందన గారు. అది ఓకే, నేనేమన్నా? అవును, తన ముందే అన్నా. ఇప్పుడు నేనేమన్నాను?
రివర్స్ అట్లా స్ట్రాటజీలో కాదు, మీ మాటల్లో కూడా ఎక్కడో వేరే స్మెల్ కొడుతుంది నాకు. ఓకే, డైరెక్ట్ చెప్పండి, ఉంటే చెప్తాను. దానికి నాకేమి అది దాచుకోవాల్సిన అవసరం అది ఏముంది? ఇప్పుడు మీరు చంద్ర గారిని అన్నట్టే ఆ రోజు నేను కూడా అదే నాకు కన్ఫర్మేషన్ లేదు, చూద్దాం ఉండండి, మాట్లాడండి. ఓకే, ఉంటే చెప్పండి. గారు నేను ఉషా వాళ్ళని గారు అసలు ఏమీ అనలేదు, వాళ్ళు ఏం మిస్టేక్ చేసినా నేను సపోర్ట్ చేశాను అని అంటే నేను ఒప్పుకుంటా. లేదు ఇదిగో నేను ఇక్కడ పాయింట్ అవుట్ చేశాను వాళ్ళని అని అంటే నేను ఒప్పుకోను. అంతే, పర్లేదు సింపుల్. అంతే. చెప్తాలేండి నేను అన్నా ఓకే ఊరికే. ఓకే, చెప్పండి చెప్పండి ఇది చెప్పండి. మళ్ళీ No. నెక్స్ట్ వీక్ నామినేషన్ టైం వరకు వస్తుంది ఉషా గారు, వస్తుంది. వస్తుంది. ఏ ఈ నాకు రోజైతే ఒకళ్ళు పాపం భరణి ఎస్విఎన్ గారిని గారు చూసి ఒక మెసేజ్ పెట్టారు, చదవండి. ఆ, చదవండి నిత్య ఏమని? గారు, చదవండి. చదవండి. చదివేసి ఓకే గైస్, బీ రెడీ ఫ్రమ్ టుమారో. చందన గారు, ఉషా గారు, వెంకట్ గారు, విల్ మీట్ టుమారో. బాయ్. ఓకే, బాయ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, బాయ్ బాయ్ చంద్ర గారు. బాయ్ బాయ్ Bye, everyone. బాయ్. బాయ్ అండి అందరికి. ఎపిసోడ్ చూసినప్పుడు మన ప్యానల్ మెంబర్స్ గుర్తొస్తారు రేపటి నుంచి ఒక్కొక్కరు. ఈ మధ్య గుర్తొస్తూనే ఉన్నారు. బీ రెడీ గైస్. సో ఎవ్రీవన్ బీ రెడీ. ఇంకా ఫేవరెట్స్, కంటెస్టెంట్ ఫేవరెట్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది, వీ నో. బట్ సి మనం పాయింట్స్ అవి ఎంతవరకు పెట్టవచ్చు. బట్ ఓవరాల్ ఒక కంటెస్టెంట్ గురించి ఫేవర్ అయ్యి ఓవర్ ద బోర్డ్ పోతే అది మనం సెట్ రైట్ బ్యాక్. బట్ ఎంజాయ్ ద షో గైస్, అదొక్కటి చెప్పగలిగితే. ఇంకా 100 మెంబర్స్ చూస్తున్నారు. వీఆర్ క్లోజింగ్ లైవ్ ఫాస్ట్. పాయింట్స్ అనేది టువర్డ్స్ స్ట్రిక్ట్ పాయింట్స్, బెస్ట్ పాయింట్స్, ఎంజాయ్మెంట్ వేలా వీఆర్ ట్రయింగ్ టు మేక్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద పీపుల్ who are in the comment section, 4 members, and panel handling good reputation everyone. Thanks a lot guys, and the panel members and the comment section guys, everyone. ఈ రోజు some of the comment sections లో శ్రీను, ఎస్విఎన్ ఫనీ ఇప్పుడు లాస్ట్ గా అనిపిస్తున్నారు. బట్ స్టార్టింగ్ లత గారు, శ్యామ్ అండ్ ఎవ్రీవన్, ఎవరైతే ఇంకా కొంతమంది కూడా ఉన్నారు ప్రస్తుతం స్క్రీన్ పైన కనిపిస్తారు. బట్ ఎవ్రీవన్ గైస్, థ్యాంక్స్ a lot, and రేపు వచ్చి మాట్లాడుకుందాం. And this is a worldwide live viewers point of view. If any promotions towards your favorite contestant to display on the screen, contact to this number and be ready guys. రేపటి నుంచి ఇంకా గేమ్ అనేది వేరే పోతుంది. అండ్ ఒక్కొక్క డే వైస్ ఒక్కొక్క ఫేవరెట్ మారబోతున్నారు ఇప్పటి నుంచి. లిటరలీ నాకు అనిపించింది ఈరోజు నాగార్జున గారు చెప్తుంటే పన్నీ గారి గురించి, 3rd వీక్ వరకు అసలుకి నువ్వు రేస్లో ఉండాల్సిన పర్సన్ బన్నీ ఇప్పుడు ఏమైపోయింది చూసుకో అని. సో దట్స్ వాట్ గైస్, ఒక్క కంటెస్టెంట్, ఒక్క షో, ఒక్క రోజు టర్నింగ్ పాయింట్ వస్తే విన్నింగ్ ఛాన్సెస్ ఎవరైనా కావచ్చు అనే పవర్ ఉంది. 2 కంటెస్టెంట్స్ దగ్గర కొట్లాటాలు అయితే 3వ వ్యక్తి వచ్చి గెలుస్తాడు అనే టర్మ్స్ లాగా. సో బీ రెడీ ఫర్ దిస్ సీజన్. మ్యానిపులేషన్స్ చాలా మటుకి చాలా జరుగుతాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ గైస్, నాట్ ఓన్లీ అవుట్ సైడ్, ఇన్ సైడ్ బిగ్ బాస్ షో, ప్రతి ఒక్క దగ్గర. సో అవంతా మ్యానిపులేట్ కాకండి, జస్ట్ షో చూడండి. అండ్ మీకేమైనా పాయింట్స్ ఉంటే పైనకి వచ్చి మాట్లాడండి. So see you all guys tomorrow with more Big Boss updates, and thanks a lot everyone who are in the comment section and your opinions. Yeah, see you tomorrow. Bye guys.